వెల్కమ్ బ్యాక్. గ్రూప్ 1 పై హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై టీజీపీఎస్సీ మల్లగుల్లాలు పడుతోంది. ఈ తీర్పును సవాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యాయపరమైన అంశాలు చర్చించాక తుది నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కోర్టు తీర్పుపై గ్రూప్ 1 అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ పారదర్శకంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 1 పై కోర్టు తీర్పుతో టీజీపీఎస్సీ మల్లగుల్లాలు తీర్పును సవాల్ చేయడానికనే ఆలోచనలో టీజీపీఎస్సీ ఎలాంటి న్యాయపరమైన అంశాలు చర్చిస్తుందనేది తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే తెలిసే అవకాశం ఉంది. ఇదే అంశంపై మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, గ్రూప్ 1 పై హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై టీజీపీఎస్సీ అయితే ఏం తేల్చుకోలేకపోతుంది అనుకోవచ్చు? డెఫినెట్ గా తెలుసుకోవడం ఏంది, వాళ్ళ ముందు ఆప్షన్ ఉంది. డివిజన్ బెంచ్ కు వెళ్తారు. సింగిల్ జడ్జి ఇచ్చారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ 2 లేదా 3 సభ్యుల ధర్మాసనం దగ్గరికి వెళ్తారు. 227 పేజెస్ జడ్జిమెంట్ ఉంది. ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ అంటే వస్తుంది కదా. సో డివిజన్ బెంచ్ లో అనుకూలంగా రావచ్చు, అక్కడ రాకపోతే సుప్రీంకోర్టులో రావచ్చు. సో డెఫినెట్ గా ఛాలెంజ్ చేసే రైట్ టీజీపీఎస్సీకి ఉంది. దాని ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయవచ్చని అనుకుందాం. మనతో మాట్లాడదాం. శరత్ గారు ప్రస్తుతం హైకోర్టు సీనియర్ న్యాయవాది లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రభాకర్ గ్రూప్ 1 అభ్యర్థి కూడా ఉన్నారు. ఇంకా చాలా మంది గెస్ట్లు కూడా ఉన్నారు. శరత్ గారు సార్, సో ఏంటి సార్ టీజీపీఎస్సీ ముందున్న ఆప్షన్స్ ఏంటి? విఠల్ గారు కూడా జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్. పీసీఆర్ మ్యూట్ చేయండి, మిగతా వాళ్ళని. శరత్ గారిని మాత్రం ఉంచండి. పీసీఆర్ మ్యూట్ చేయండి మిగతా వాళ్ళని. శరత్ గారు సార్ చెప్పండి, టీజీపీఎస్సీ మీరు జడ్జిమెంట్ స్టడీ చేశారా? 227 పేజెస్ జడ్జిమెంట్, 222 పేజెస్ అండి. మొత్తంగా 222 పేజీలు ఒక పుస్తకం చదివినట్టే. ఇవాళ జీటీవీకి మీరు మా ఈవినింగ్ పిలుస్తామన్న సంగతి నాకు మధ్యాహ్నం చెప్పినప్పటి నుంచి పరీక్ష రాసే విద్యార్థిలాగా చదువుకుంటూ కూర్చున్నా. విషయం ఏంటంటే యాక్చువల్లీ దీంట్లో పెద్ద మాకు స్టేక్స్ లేవు. ఈ అపీల్ లో గానీ కేసు హియరింగ్ లో గానీ నేను పార్టిసిపేట్ కాలేదు. కాకపోతే ఆమె అడుగులు చెప్పండి. దాంట్లో చాలా చాలా మిస్టేక్స్ పాయింట్అవుట్ చేసినారు జడ్జి గారు. దాదాపుగా ఎట్లా అంటే ట్రాన్స్పరెన్సీ లేదు, ఫెయిర్నెస్ లేదు అని ఏదైతే ఒక అబ్జర్వేషన్ జడ్జి గారు చేశారో, ఇట్ కట్స్ ఎట్ ది రూట్స్ ఆఫ్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. టీఎస్పీఎస్సీ అనే ఒక సంస్థ యొక్క ఉనికికే ప్రశ్నార్థకమైనటువంటి అబ్జర్వేషన్స్ జడ్జి గారు చేసినారు. దెర్ ఇస్ అబ్సల్యూట్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్నెస్, రాంగ్ డూయింగ్, ఆర్బిటరీనెస్, డీవియేషన్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ రూల్స్ అని వాళ్ళు పెట్టుకున్న నిబంధనల నుంచి వాళ్ళు డీవియేట్ అయిన నిబంధనలు. మైపాల్ యాదవ్ ప్లీజ్, మీరు మాట్లాడొద్దు, ఇక్కడ లైవ్ నడుస్తుంది. మీరు మ్యూట్ తర్వాత మైపాల్ యాదవ్ తర్వాత మాట్లాడండి. ఎస్ శరత్ గారు. సో ఈ ఒపేక్ గా ఉంది అనేటువంటి ఏదైతే అబ్జర్వేషన్ కోర్టు నుంచి వచ్చిందో, అఫ్ కోర్స్ వాళ్ళు డివిజన్ బెంచ్ కు పోతారు కాక, లేకపోతే ఇంటర్మ్ సస్పెన్షన్ తెచ్చుకుంటారు, లేదా పరీక్షా విధానంలో చాలా మంది అర్హులైనటువంటి వ్యక్తులకు సరైన అవకాశం రాలేదంటారు. సరే, ఇక ఇవాళ రేపు కోర్టులలో ఉండేటువంటి అంశాలు ఏంటంటే ప్రముఖమైన న్యాయవాదులను తీసుకొస్తారు. అట్లా విద్యార్థుల గొంతు నొక్కేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక ఆర్డినరీ వ్యక్తి, ఎవరైనా ఒక పరీక్ష రాసే వ్యక్తికి మాత్రం ఇప్పుడున్న వ్యవస్థ ఏ రకమైన నమ్మకాన్ని కలిగించట్లేదు సార్. అదొకటి బాధాకరమైన విషయం. ఎప్పుడైతే అతను మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చినారో, అతను ఒక పోలీస్ ఆఫీసరు, రిటైర్డ్ డీజీపీ, తర్వాత తర్వాత ఇట్లాంటి వ్యవహారాల్లో కొంత అవగాహన ఉన్న వ్యక్తి, తర్వాత అవినీతి అక్రమాలను కట్టడి చేస్తాడు, అది ఇదని చాలా గొప్పగా ఒక ప్రొజెక్షన్ ఇవ్వడం జరిగింది. దశలో అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను కూడా మహేందర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇచ్చిన వ్యక్తిని. అందరూ అపోజ్ చేసినా గానీ బీఆర్ఎస్ తో కొమ్ముకైనాడని అది ఇది అని అన్న దశలో కూడా నేను అతని వ్యక్తిగతంగా నాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే నేను స్పెషల్ గవర్నమెంట్ పీరియడ్ గా ఆయన అంటే ఇన్వాల్వ్మెంట్, ఆయన కండక్ట్ ఆఫ్ అఫైర్స్ చూసిన వ్యక్తిని కాబట్టి నేను ఆయనకు మద్దతు ఇచ్చినాను. కానీ ఈ కోర్టు తీర్పులలో ఏదైతే కోర్టు ప్రస్తావించిందో కొన్ని విషయాలలో కూడా చాలా ఘోరంగా చెప్పింది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని సెంటర్స్ లోపల సక్సెస్ రేటు, ఫర్ ఎగ్జాంపుల్ 18, 19, 6, 20 అనే సెంటర్స్ లో 70 to 76% సక్సెస్ రేట్ ఉంది. అట్లనే 38, 39, 42లలో ఆ సెంటర్స్ లో 22 నుంచి 38% ఉంది. తర్వాత దగ్గర ఉన్నటువంటి హాల్ టికెట్లలో సిమిలర్ మార్క్స్ వచ్చినాయి. ఇట్లా రకరకాలుగా చూపెట్టాడు. హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్
where adjacent hall tickets got exactly the same total marks, raising suspicion of template based or bulk evaluation అనేటువంటి మాట మాట్లాడినాడు. తర్వాత ఎవాల్యుయేషన్ లో కూడా రిటైర్డ్ ఫ్యాకల్టీస్, ఈవెన్ ట్యూటర్ ఫ్రమ్ ఎ ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అన్నారు. అంటే ఇదన్నీ నైతిక విలువలకు సంబంధించిందండి. ఒక ఎగ్జామినింగ్ బాడీకి ఇంత అంటే ఒక అవకతవకలను ఆపాదించగలిగితే ఆ అవకతవకలు కోర్టు సత్యమని ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు డివిజన్ బెంచ్కి వెళ్ళినా ఈ హార్డ్ ఫ్యాక్ట్స్ ని నెగ్లెక్ట్ చేయలేదు కదా. ఈ సెంటెన్స్ లో ఈ రకంగా జరిగింది, ఇట్లా నాన్ ఫ్యాకల్టీ మెంబర్స్ తీసుకొచ్చినారు, ప్రైవేట్ ట్యూటర్లను తీసుకొచ్చినారు, తర్వాత రూల్స్ అన్నిటిని గాలికి వదిలేట్టున్నారు, వాళ్ళ ఓన్ సిద్ధాంతాల్ని వాళ్ళే పాటించలేదన్నటువంటి అబ్జర్వేషన్స్ ఏవైతే సింగిల్ జడ్జ్ చేసినారో దాన్ని ఏం డస్టర్ పెట్టి తుడపడానికి వీలుండదు. తర్వాత ఇప్పుడు మన దగ్గర రిట్ అపీల్ అంటే కొద్దిగా ఒక విషయం సార్, ఒక విషయం, రెండు విషయాలు. ఒకటి, పేపర్ వాళ్ళు ఏమంటారంటే పేపర్ లీక్ వేరే అంశం, వాల్యుయేషన్ సంబంధించి టీజీపీఎస్సీ సభ్యులు చూడరు కదా ఆ వాల్యుయేషన్, వాళ్ళు ఏం వాల్యుయేషన్ చేశారో అది వాల్యుయేషన్ సంబంధించి ఎగ్జామినర్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది తప్ప దీనిలో టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదు కదా. నెగ్లిజెన్స్ లో కూడా రెండు రకాలు, క్రిమినల్ నెగ్లిజెన్సీ, రెండోది ఈ విధంగా. సో ఆ బేసిస్ మీద ఆర్గ్యుమెంట్ మీద ఫిట్ అవ్వదా డివిజన్ బెంచ్ దగ్గర సుప్రీంకోర్టు దగ్గర? భరత్, నన్ను కన్క్లూడ్ చేయనియాలి ఒక విషయం. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీ అనేది ఒక సంస్థ, అన్ని బాధ్యతలకి వాళ్లే బాధ్యులు. ఇప్పుడు పరీక్ష సెట్టింగ్ అనుకోండి, ఎవాల్యుయేషన్ అనుకోండి, కాండక్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనుకోండి, తర్వాత ఇతర ఇర్రెగ్యులారిటీస్ అయితే హాల్ టికెట్ ఇష్యూయన్స్ అనుకోండి, ఇవన్నిటికీ టీఎస్పీఎస్సీ మూల స్తంభం. టీఎస్పీఎస్సీ ఎప్పుడు కూడా తన బాధ్యతను విస్మరించజాలదు, అది ఏ రకం కూడా సాధ్యం కాదు. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఈ అంశాలను ఎట్లా ఆన్సర్ ఇస్తారు? ఏమని హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ వేర్ అడ్జసెంట్ హాల్ టికెట్ నెంబర్స్ గాట్ ఎగ్జాక్ట్లీ సేమ్ టోటల్ మార్క్స్, రేజింగ్ సస్పిషన్ ఆఫ్ టెంప్లేట్ బేస్డ్ ఆర్ బల్క్ ఎవాల్యుయేషన్ అని జడ్జి గారు ఒప్పుకున్నారు. తర్వాత రిటైర్డ్ ఫ్యాకల్టీ అండ్ ఈవెన్ ఎ ట్యూటర్ ఫ్రమ్ ఎ ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ allegedly evaluated the papers contrary to the commission's own press note, promising only regular డొమైన్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. మీరు చెప్పడానికేమో గొప్ప గొప్ప విషయాలు చెప్తారు, చేసేటప్పుడేమో చాలా నీచాతి నీచంగా బిహేవ్ చేస్తున్నారు. దట్టు ఇట్ కన్సర్న్స్ ది క్యారియర్ ఆఫ్ లాక్స్ ఆఫ్ యంగ్స్టర్స్. కాబట్టి ఎంత డెలిజెంట్ గా ఉండాలా. వైకేరియస్లీ ది టీఎస్పీఎస్సీ ఈజ్ అకౌంటబుల్. ఇప్పుడు ఎక్కడో ట్రైన్ పడిపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా పెట్టారు, మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు ట్రైన్లో నడపలేదు, ట్రైన్లను డిసైడ్ చేయలేదు, ఇది పోవాలా అది పోవాలా, ఇక్కడ పడాలా అక్కడ పడాలి అంటే. అట్లానే నితీష్ కుమార్ కూడా ఒక ట్రైన్ యాక్సిడెంట్ ను దృష్టిలో పెట్టుకుని రాజీనామా పెట్టినారు. అంటే ప్రజా జీవితంలో బాధ్యత అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇది ఒక రకంగా ఇట్స్ ఎ బ్లాట్ ఆన్ ది మేనర్ ఇన్ విచ్ ది ఎగ్జామినేషన్. మీ ఉద్దేశంలో పై కోర్టులో అప్పీల్ చేసిన రిలీఫ్ ఏం రాదు టీజీపీఎస్సీకి? అంటే ఇట్లాంటి అవకతవకలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే, ఒక చిన్నగా కొద్దిగా లీగల్ గా చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనకు లెటర్స్ పిటెంట్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో క్లాస్ 15 కింద ఈ రిట్ అపీల్ అనేది ఫైల్ చేస్తారు. దాంట్లో ఏముంటుందంటే, ఒకవేళ సింగిల్ జడ్జి ఏదైనా ఒక కన్క్లూజన్ ఇస్తే ఆ కన్క్లూజన్ లో ఏ రకమైన బేసిస్ లేకుంటేనే డివిజన్ బెంచ్ ఇంటర్ఫేర్ అవుతుంది. ఒకవేళ బేస్డ్ ఆన్ సర్టెన్ క్రైటీరియా సింగిల్ జడ్జి ఒక అబ్జర్వేషన్ చేస్తే దాన్ని సబ్స్టిట్యూట్ చేసే అధికారం డివిజన్ బెంచ్ కు ఉండదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా డివిజన్ బెంచ్ ఈ విషయాలను ఎట్లా చెప్తుంది? స్పెసిఫిక్ సెంటర్స్ అయినటువంటి 18, 19, 6, 20 వాటిలలో 70 to 75% సక్సెస్ రేట్ ఉంది. తర్వాత 38, 49, 42లలో ఓన్లీ 22 to 38% వచ్చింది అనేటువంటి అంశాన్ని వాళ్ళు ప్రస్తావించారు కదా. దాని తర్వాత దాన్ని ఎట్లా ఇది చేయగలరు? తర్వాత ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసేసి 21,075 అని ఒకటి, 21,085 అని ఇంకోటి, ఇట్లా డిస్క్రిపెన్సీస్ ఉన్నది. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి ఒకే హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలా, అట్లాంటిది వేరు వేరు నెంబర్లు ఇచ్చినారు. ఇట్లాంటి ఇర్రెగ్యులారిటీస్ ని ఎంత అంధుడైన ఈవెన్ ధృతరాష్ట్రుడు కూడా ఈ తప్పులను క్షమించాడని నా ఉద్దేశం. ఓకే, సో మీ ఉద్దేశం చాలా తక్కువ ఫిట్ ఎనఫ్ కేస్ టు రీ-ఎగ్జామిన్ కు ఫిట్ ఎనఫ్ కేస్. ఒకటి ఏంటంటే, ప్రభుత్వము భేషజాలకు పోవద్దు, అనవసరమైన సమస్యలు సృష్టించుకోవద్దు. దీన్ని విద్యార్థుల యొక్క నమ్మకంతో ఆటాడుకోకుండా జడ్జి గారు ఇచ్చిన తీర్పాటాన్ని కొంతమంది ఎక్స్పర్ట్స్ ద్వారా, ఇతరుల ద్వారా ఆలోచించి, ఒకవేళ సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ లో
60 to 70% అబ్జర్వేషన్స్ కరెక్టే అని ఉన్నాయి అనుకుంటే అపీల్ వేయకుండా మళ్ళీ సిస్టమ్ ని రీజువనేట్ చేసేసి ఒక కొత్త పద్ధతిలో విద్యార్థుల నమ్మకాన్ని కొనుక్కోవాలా, ఆ రకాన్ని పొందాలి తప్ప ఈ చెత్త రెట్టపీలు వేసి ఇంకా వేరే ఢిల్లీ నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చి వాళ్లకు లక్షల రూపాయలు డబ్బులు కట్టి ఇదంతా సర్వనాశనం. అసలు మీరు గమనిస్తున్నారో లేదో, ఢిల్లీ అడ్వకేట్లను పెట్టి టీఎస్పీఎస్సీ కేసు ఆర్గ్యుమెంట్ చేయించినారు. మరి ఇక్కడ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇంత పెద్ద సెటప్ పెట్టి రోజువారీ పర్ అపియరెన్స్ 10,000 రూపీస్ ఇస్తారు అడ్వకేట్ జనరల్ కి. ఏ కేసులో ఒక్కసారి ఇట్లా ముఖం చూపెట్టిపోతే చాలు, ఆ రోజు కేసు ఆర్గ్యుమెంట్ చేసినా చెయ్యకున్నా జడ్జి గారికి ఆయన ముఖం కనబడితే 10,000 ఇస్తారు. కొన్ని సందర్భాలలో ఆయన పోకున్నా ఆయన తరఫున వేరే వాళ్ళు అపియర్ అయినా 10,000 ఇస్తారు. ఇట్లా రోజు ఇన్ని డబ్బులు మనం ఖర్చు పెడుతూ ట్యాక్స్ పేయర్స్ మనీలో మనం ఏం సాధించినట్టండి? ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత ఒక ఇన్స్టిట్యూషనల్ డిగ్నిటీ, డెకోరం అనేది ఇట్ ఈస్ అట్ స్టేక్. ఓకే ఓకే. సో అశోక్ గారు, సో ఏంటి టీజీపీఎస్సీ నుంచి మీకేమనిపిస్తుంది సెన్స్? ప్రభుత్వ పెద్దలు వాళ్ళు ఏమైనా మాట్లాడారా? అన్మ్యూట్ చేయండి అశోక్ గారు. అశోక్ గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. టీజీపీఎస్సీ గనక మళ్ళీ గనక డివిజన్ బెంచ్ పోయి ఆ తర్వాత డివిజన్ బెంచ్ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు పోతాం అనుకుంటే ఇప్పటికే ప్రభుత్వానికి ఎంత నష్టం ఉండాలో అంత నష్టం జరిగింది. ఒక్క నోటిఫికేషన్ 2 సంవత్సరాల కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పటికే నిరుద్యోగ యువత కాంగ్రెస్ గవర్నమెంట్ పైన తీవ్రమైనటువంటి నిరాసక్తతో ఆవేశంతో ఉన్నది. వీళ్ళు గనక ఇప్పుడు డివిజన్ బెంచ్ వైపు అడుగులు వేస్తే పోయినసారి టిఆర్ఎస్ గవర్నమెంట్ ని కూల్చడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి ఎట్లా జరిగిందో అంతకు మించి నిరుద్యోగులంతా రోడ్ల మీదకి రావడానికి అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన సరిగా చేయడం లేదు, ఎక్కడ కూడా సక్సెస్ కావడం లేనటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. అది నిజమని నిరూపించడానికి ఇది గ్రూప్ 1 కేసు కూడా ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇప్పుడు వాళ్ళ ముందు లీగల్ ఆప్షన్ కదా, లీగల్ ఆప్షన్, దానికి కూడా ఆప్షన్. ఇంకోటి ఏంటంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఏమంటారంటే మేము కష్టపడినాం, మేము ఉద్యోగాలు సాధించినాం కాబట్టి మాకు హక్కు ఉందని చెప్పేసి వాళ్ళు అనడానికి అవకాశం ఉంది. వాళ్ళకి రైట్ కూడా ఉంది. కానీ రైట్ ఉండొచ్చు, కానీ వీళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల 1 కాదు 2 కాదు అడుగడుగున తప్పిదాలే. ఫిలిమ్స్ లో తప్పిదాలే, మెయిన్స్ లో తప్పిదాలే, ఆల్ టికెట్ లో తప్పిదాలే, సెంటర్ లో తప్పిదాలే, ప్రతి దగ్గర అడుగడుగున. అసలు ఒక 14 కేసులు కోర్టులలో నడుస్తుంటే వీళ్ళు పోలీసు బందోబస్తు మధ్య ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక 1 మంత్ ఆగి ఆ కేసులు పరిష్కరించుకొని పెట్టినా అయిపోయేది. ఏ కేసు రిక్రూట్మెంట్ అయినా వస్తున్నాయి కదా కేసులు అనేది, ప్రతి రిక్రూట్మెంట్ కి ఏదో కేసులు వస్తున్నాయి. ప్రతి రిక్రూట్మెంట్ గ్రూప్ 1 మీద పడిన కేసులు దేని వల్ల? ఇప్పుడు ఒక ఎస్ఐ కానిస్టేబుల్ అంటే జియో నెంబర్ 46 లాంటి 1-2 కేసులు పడ్డావు, కానీ ఒక గ్రూప్ 1 మీద ఎన్ని కేసులు పడ్డాయి? ఏటి పడలేదండి. గ్రూప్ 2 మీద ఇన్నేం పడలే. ఓన్లీ ఒక గ్రూప్ 1 మీద ఎన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఏంటంటే మేము అధికారంలోకి వచ్చినాం, మా జబర్దస్త్ చూపిస్తాం, మేము ఎగ్జామ్లు పెడుతున్నాం అని చెప్పాలన్నటువంటి ఒకే ఒక అంశంతోనే వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా ఈ కరెక్టా కాదా అని చెప్పేసి ఒక క్వశ్చనింగ్ కూడా చేసుకునే ఒక పరిస్థితి ఉంది. ఇవాళ కూడా ప్రభుత్వం తమకు తాము ఆత్మ విమర్శ చేసుకోకపోతే నిజంగా నిరుద్యోగుల విషయంలో మేము కరెక్ట్ గానే ఉన్నామా? జస్ట్ పాత నోటిఫికేషన్లకే పత్రాలు ఇచ్చినామా? నిజంగా వాళ్ళకు ఇంటెలిజెన్స్ నివేదిక ఉంటాయి కదా, ఇంటెలిజెన్స్ నివేదికని తెప్పించుకోమని చెప్పండి. ఇప్పుడు డివిజన్ బెంచ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు ఒకవేళ అభ్యర్థులు పోయారంటే దాంట్లో ఒక అర్థం ఉంది, కానీ ప్రభుత్వమే గనక డివిజన్ పోతే మాత్రం అంతకు మించిన తప్పిదం ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం పోకపోతే సెలెక్టెడ్ అభ్యర్థులు కూడా పోతారు కదా, వాళ్ళు పోతారు. ఎవరైనా కంపల్సరీ పోతారు కానీ ప్రభుత్వ నిర్ణయం ఒకటి ఉంటది కదా, ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కదా. ప్రభుత్వం గనక నిర్ణయం తీసుకుంటే కొంచెం దానికి సీరియస్ తగ్గడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ పరంగా డివిజన్ పోకుండా ఈ గ్రూప్ 1 రద్దు అసలు పూర్తి స్థాయిలో రద్దు చేసి మళ్ళీ పెట్టుకుంటేనే వాళ్ళకి ప్రశాంతత ఉంటది, విద్యార్థులు ఒక నమ్మకం కల్పించడానికి అవకాశం ఉంటది. అసలు నేనేమంటా, అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయాలి. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే ప్రక్షాళన చేసినామన్నారు. ఏం ప్రక్షాళన చేశారు? ఒక చైర్మన్ ని 4 సభ్యులను మారిస్తే ప్రక్షాళన అయిపోదు కదా. అవుట్ సోర్సింగ్ అట్లనే ఉండే, కాంట్రాక్ట్ అట్లనే ఉండే, పాత ఎంప్లాయీస్ అట్లనే ఉండే,
టోటల్ గా ఫుల్ ప్లేజ్డ్ గా ఎంప్లాయీస్ దాంట్లో పెట్టుకొని, ఇంకోటి ఏంటంటే సభ్యులు కూడా రాజకీయ వాసన లేనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు కావచ్చు, ఈ వర్గంకి వెళ్ళి తీసుకోవాలి. కానీ రాజకీయకు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని అల్ల ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తే ఇలాంటి తప్పిదాలు జరగడానికి మనతో పాటు ఇద్దరు ఇప్పుడు మాజీ సభ్యులు ఉన్నారు, చర్చలో పిలిచాం. విఠల్ గారు ఉన్నారు, సుమిత్రానంద్ తడోబా గారు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందు మైపాల్ యాదవ్ గారు ఏమనిపిస్తుంది? మీరు ఉస్మానియా స్టూడెంట్స్ కానీ స్టూడెంట్స్ నుంచి రియాక్షన్ ఏంటి లాస్ట్ 24 hours లో? నమస్తే అన్న, వినబడుతుంది కదా? వినబడుతుంది, చెప్పండి. అసలు మేము ఊహించుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అంటే ఎలక్షన్ ముందు వీళ్ళంతా మనకు పరిచయం ఉన్నోళ్ళే ప్రతి ఒక్కళ్ళు. అసలు మన చేతిలో గవర్నమెంట్, అసలు నిరుద్యోగుల ప్రభుత్వము. అసలు నిరుద్యోగులకు ఎటువంటి కష్టం వచ్చినా ఇమీడియట్ గా ఫోన్ చేసి చెప్పుకోవచ్చు. వాళ్ళు నిరుద్యోగులకు వచ్చి వాళ్ళే మీరు చెప్పండి మనం ఎట్లా మరి నోటిఫికేషన్ ఎట్లా ఇస్తే బాగుంటుందని అడిగి చేస్తారని అనుకున్నాం. మా శరత్ సారు కొన్ని వందల మందికి సాయం చేసిండు, మాకు కూడా లక్షలు సాయం చేసి నియంత ప్రభుత్వాన్ని ఓడగొట్టాలమైపోవాలని చెప్పేసి సారు కళాకారులకు కానీ వాళ్ళకి కానీ మేము రోజు చర్చించుకునేది ఆర్ట్స్ కాలేజ్ కాడ కానీ కొన్ని వందల ఇంటర్వ్యూలు చేసినాం. అసలు ఇక మనం తిరుగులేదు, మనం ఏం చెప్తుంది ఇంటర్వ్యూలు. వీళ్ళంతా మనోళ్ళే కదా, సీతక్క మన మనిషే, వివేకన్న మన మనిషే, పున్నమన్న మన మనిషే, రేవంత్ అన్న మన మనిషే. వీళ్ళంతా ఇంట్లో మనుషులు. అయిపోతుంది అనుకున్నాం కానీ వాళ్ళు వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కష్టపడ్డోళ్ళు ఎవడన్నా ఫీడ్బ్యాక్ ఇద్దామంటే వాళ్ళకి అపాయింట్మెంట్లు దొరకట్లేదు. మొత్తం చిరంజీవికి, రామ్ చరణ్ కు, అల్లు అర్జున్ కు, విజయ్ దేవరకొండకు, నాగార్జునకు చెప్పుకుంటే సిగ్గుపోయే పరిస్థితి అండి. అంటే వాళ్ళ మెంటాలిటీ మాకు అర్థమైపోయి అందరికంటే ముందే శరత్ సారు ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా దృక్కోణం టీవీ ఛానల్ ద్వారా మార్నింగ్ న్యూస్ పెట్టి ఎడా పెడా ఇక అసలు మామూలుగా లేదు కథ. అట్లా మేమే అంటే మాకే కాంగ్రెస్ విమర్శించాలంటే బాధ అనిపిస్తుంది. ఎందుకు ఏమో డప్పు కొట్టి కాళ్ళు మొక్కి కింద పడి మీద పడి ప్రాణాలకు తెగించి కొట్లాడి తెచ్చిన వాళ్ళు గిట్లెట్లా చేస్తారు? అసలు ఎట్లా పోతే సిగ్గుపోయే పరిస్థితి ఉందని మాకు బాధ అవుతుంది. అన్నిటికీ మించి ఇప్పుడు ఇలా గ్రూప్ 1 అభ్యర్థులు ఒక రకంగా సంతోషంగా ఉన్నారు, ఒక రకంగా బాధ ఉన్నారు. మరి బాధలు ఎవరున్నారు? మాకు జాబులు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు కొందరు సంతోషంగా ఉన్నారు. జాబులు రాని వాళ్ళు మంచిగా రద్దయింది మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చని వీళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ ఈ ప్రాసెస్ లో అసలు ఇప్పుడు చాలా మందికి ఎంగేజ్మెంట్ లైన్ వాళ్ళు ఉన్నారు, పెళ్లి సంబంధాలు చూసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జాబ్లు వచ్చిన వాళ్ళ దాంట్లో చాలా మందికి పెళ్లి క్యాన్సిల్ అయ్యే పరిస్థితి కూడా ఉంటది. ఈ ఏం పరిస్థితి ఇట్లా ఉందని. అదే విధంగా మళ్ళీ రద్దు అయింది, మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే ఇప్పటికే లక్షలు అప్పు చేసిర్రు. మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా కరెక్ట్ పెడతారా పెట్టరా అనేది తెలియదు. ఒకటి బాధపడుతున్నారు నిరుద్యోగులు వచ్చి మాకు గ్రూప్ 1 అభ్యర్థులు చెప్తున్నారు, మళ్ళీ పెట్టినా కరెక్ట్ ఉంటుందా ఉండదా, మళ్ళీ వీళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తారా, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారా, ఏందన్నా మా జీవితాలు ఇంత అఘోర గోచరంగా అయినాయి. మేమందరం చేతి గుర్తుకే ఓటేసినాం, మా బతుకు ఇట్లా నవ్వుల పాలైపోయింది, మేము ఎక్కడికి పోవాలి, ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి ఒక నిరాశ నిస్పృహలలో ఉన్నారు. మేము ముందు నుంచే చెప్తున్నాం, రండి చిక్కడపల్లి లైబ్రరీ రండి, ఓయూ లైబ్రరీ రండి. ఆ నోటిఫికేషన్ తయారు చేసే ముందే ఎవరైతే టీజీపీఎస్సీ సభ్యులు ఉంటారో, చైర్మన్ ఉంటారో వాళ్ళు వచ్చి ఒకసారి చర్చించండి. మా అడ్వకేట్ శరత్ సార్ లాంటి వాళ్ళతో కూడా చర్చించండి. ఏదైనా ఉంటే ముందే తప్పులుంటే ముందే రెక్టిఫై చేసుకొని మనం నోటిఫికేషన్ పోతే బాగుంటుందా? అరే మళ్ళీ ఇప్పుడు కోర్టు తీర్పిచ్చేదాకా చూసుకుంటారు. అంటే అడుసు దొక్కనేలా అని అన్నట్టు కాలు గడగనేలా. అసలు మనం ముందు చూసుకోవాలి కదా, ఎప్పుడన్నా అన్ని చూసుకొని నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ జీవో 29 విషయంలో సపరేట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో నిరుద్యోగులు చెప్పేది నేను చెప్తున్నా అన్న. అట్లా 10% రిజర్వేషన్ వాళ్ళకే పోయింది. జీవో 29 వాళ్ళకు కూడా ఓసీలకి ఎక్కువ బెనిఫిట్ అయ్యేటట్టుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అయ్యేటట్టుంది. అంత తెలుగు మీడియం విద్యార్థులం కదా ఊర్లలోకి వెళ్ళి కాళ్ళు మొక్కినామని చెప్పి అసలు వాళ్ళు బయటకు కూడా వస్తే కేసులు అయితే ఏమో మళ్ళీ ఎగ్జామ్ రాసేటప్పుడు మళ్ళీ అడ్డంకులు అయితే అని చెప్పేసి వాళ్ళ అభ్యర్థులు కూడా బయటకు రాని పరిస్థితి. మాలాంటి వాళ్ళకి చెప్పి మాట్లాడండి అని చెప్తా ఉన్నారు. ఇంతకంటే బాధాకరం ఉంటుందా? ఎందుకు మరి మీరు అందరు నేను ఒక మాట నేను చెప్పడం మర్చిపోయినా, విద్యాశాఖ మంత్రి ఇప్పటికన్నా స్పందించాలా కదా. కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం, సరే జరిగిందేదో జరిగింది, ఇక నెక్స్ట్ టైం మంచిగా చేద్దాం.
అని ఇప్పుడు అడ్వకేట్ శరత్ సార్ లాంటి వాళ్ళకో, ఇంకా ఇప్పుడు చౌటి అన్న వాళ్ళకో, అశోక్ సార్ లాంటి వాళ్ళకో, విఠల్ అన్న వాళ్ళకో, అక్కడ ఉన్న మేడం శాఖ మంత్రి అంటే మీరు అనేది ముఖ్యమంత్రి అంతే కదా? ముఖ్యమంత్రి టీజీపీఎస్సీకి ఏ శాఖ మంత్రికి సంబంధం ఉండదు కదా? మీరు అన్నారు, నేను దానికి సమాధానం చెప్తాండి, మీరు వినండి. విఠల్ గారు క్లారిఫై చేయాలి. విఠల్ గారు పరిధిలో ఉండదు కదా? కాదు, నేను పరిధిలో ఉండదు కదా, నేను చెప్తాను. మరి పరిధిలో ఉండనప్పుడు మీరు ఒక ఆన్సర్ చెప్పాలి. టీజీపీఎస్సీకి లేదు, రేపటి రోజున 560 పైన జాబులు నిరుద్యోగులకు వస్తాయి. అప్పుడు టీజీపీఎస్సీ జాబులు ఇచ్చినామని చెప్పుకోవాలి. కానీ ముఖ్యమంత్రి నేనిచ్చిన జాబులు అంటున్నాడు. మరి ఆయనకు సంబంధం లేనిది అది స్వయం ప్రతిపత్తి అయినప్పుడు మరి ఒక స్టేడియం పిలిచి ఛాయలు ఇచ్చి జాబులు ఒక నిమిషం నోటిఫికేషన్లు ఇచ్చేది గవర్నమెంట్. ఇక్కడ కాంగ్రెస్ ఎవరు లేరు కాబట్టి నేను కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్నా, మీరు ఆ విధంగా అనుకోకండి. నోటిఫికేషన్లు ఇచ్చేది టీజీపీఎస్సీ, సారీ ప్రభుత్వం ఏం చేస్తుంది, టీజీపీఎస్సీకి లెటర్ రాస్తుంది ఇన్ని పోస్టులు భర్తీ చేయాలని చెప్పి. ఆ తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండదు, ఓన్లీ రోస్టర్ రిజర్వేషన్ దీనికి సంబంధించి. సో అక్కడ అల్టిమేట్ గా అయిపోయిన తర్వాత మేము ఇన్ని భర్తీ చేసామన్నది టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా చెప్పుకుంటారు. భర్తీ చేసినామని చెప్పుకునేటోళ్ళు తప్పులను కూడా మరి భరించాలి. సొమ్ము అంటే కష్టం అంటే మంచి భరించాలి. బీఆర్ఎస్ అదే జరిగింది కదా ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో ఓడిపోవడానికి. కాదు, మంచి జరుగుతూనే మా అకౌంట్లు వేసుకుంటాం, చెడు జరిగితే మాకు సంబంధం లేదని చేతులు దులుపుకోవడం కరెక్టేనా? అంటే మీరు ఇప్పటికైనా చెప్పండి, జీ తెలుగు వేదికగా అన్ని మేమే భరిస్తాం, మంచి అయినా చెడైనా. కానీ మంచి మా అకౌంట్లు వేసుకొని చెడు మీ అకౌంట్లు వేసుకుంటామని దయచేసి చెప్పొద్దు. ఒకటి. రెండోది, ఈ ప్రభుత్వంలో ఎవరు వచ్చినా, రెండోదండి, మనకు ఎక్కడన్నా నడుచుకుంటూ పోతే ఎవరన్నా కారుతో గుద్దినా ఏదైనా 2 వీలర్ తో గుద్దినా యాక్సిడెంట్ అయి కాలో చేతితో ఇరిగితే మన అందరం దొరకబట్టి తీసుకొచ్చి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు మనం ఏం చేస్తాం, ఆ ట్రీట్మెంట్ కు సంబంధించి వైద్యానికి ఖర్చులు ఇప్పిస్తాం. అది 1 లక్ష కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, 10 లక్షలు అయినా ఎవరైతే యాక్సిడెంట్ చేస్తాడో అన్యాయంగా ఆయనతో డబ్బులు ఇప్పిస్తాం కదా. మరి ఇక్కడ యాక్సిడెంట్ చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ గాని లేకపోతే మూల్యాంకనం చేసిన వాళ్ళ ఎవరెవరైతే తప్పు చేసిన వాళ్ళతోని జరిమానా విధించి ఎవరైతే నష్టపోయిన నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇయ్యాలి కదండి. ఇక్కడ తప్పు వేరే వాళ్ళు చేస్తే శిక్ష వేరే వాళ్ళు అనుభవించడం ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? కనీసం ఇప్పటిదాకా మొన్న వరదలు వస్తే కామారెడ్డికి వెళ్ళి మంత్రులు ముఖ్యమంత్రి పరామర్శించిండు. వరదలు ఎంత డేంజరో ఇట్లాంటి మరి పరీక్షలు రద్దు అవ్వడం అంతకంటే డేంజరు. వరదల వల్లనే మాట్లాడదాం. మైపాల్ గారు మీరు లైన్ లో ఉండండి ఒక్క నిమిషం. విఠల్ గారు సో టీజీపీఎస్సీ మాజీ సభ్యుడిగా ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్నటువంటి మిత్రులందరి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా. ఒక ఉద్యమకారుడిగా, మాజీ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఈ జరుగుతున్నటువంటి పరిణామాల పైన నేను తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తాను. బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ తోటి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 50 లక్షల నిరుద్యోగులతోటి అనుబంధం ఉంటది. అంటే అందరికి ఆశ, అంటే 50 లక్షల మంది నిరుద్యోగులు సర్వీస్ కమిషన్ వైపు చూస్తూ ఉంటారు. అందులో ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు, ఎంతమంది రాయలేదు, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తారు, రకరకాలుగా వాళ్ళు భవిష్యత్తు ఊహించుకొని బతుకుతా ఉంటారు. దురదృష్టకరమైన సంఘటన వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క గ్రూప్ 1 సెలక్షన్ చేయలేకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. ఇంకా దశాబ్ద కాలంలో ఒక్క గ్రూప్ 1 ఆఫీసర్ ని స్టేట్ గవర్నమెంట్ కి ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్ అంతా యూపీఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ జరిగిన పరిణామాలు ఏంటంటే, చరణ్ గారు శరత్ అన్న చెప్పినట్టుగా జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా ఉంది. 222 కాపీస్ ఉన్నటువంటి జడ్జిమెంట్ లో రివాల్యుయేషన్ విత్ మోడరేషన్ మెథడ్ లో రివాల్యుయేషన్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ 8 months ఇది కంప్లీట్ చేయకపోతే ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టడం అనేది చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాట్ ఈజ్ మోడరేషన్ మెథడ్? ఇప్పుడు ఉన్నటువంటి రివాల్యుయేషన్ మోడరేషన్ మెథడ్ ఏందనేది సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ లో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది ఒకటి. ఆ జడ్జ్మెంట్ ప్రకారము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది మోడరేషన్ మెథడ్ ఫాలో అవ్వాలి రివాల్యుయేషన్ లో. అంటే మోడరేషన్ కి క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ ఉండాలి, మస్ట్ గా క్వాలిఫైడ్. ఏది క్వాలిఫికేషన్ అది ఆ జడ్జ్మెంట్ లో చెప్పడం జరిగింది. క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ ఉండాలి, ఎగ్జామినర్స్ ఉండాలి, మోడరేటర్స్ ఉండాలి. మోడరేటర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మీరు బయాస్ ఉండకూడదు, ఎక్కడ పడితే అక్కడ నెగ్లిజెన్స్ గా మీరు పేపర్స్ దిద్దకూడదు, మార్క్స్ చాలా జాగ్రత్తగా వెయ్యాలి అని ర్యాండమ్ సెలక్షన్ లో మోడరేటర్స్ ని
ఆ సెలెక్ట్ చేస్తుంటాడు. అంటే తను కూడా మళ్ళీ రివాల్యుయేషన్ చేస్తాడు మోడరేటర్ అనేవాడు ర్యాండమ్ గా. ఎక్కడైనా పొరపాటు ఉంటే ఆ కన్సర్న్ ఎగ్జామినర్స్ పిలిపించేసి ఇక్కడ నువ్వు పొరపాటు చేసినావు, ఇక్కడ తక్కువ వేసినావు, ఇక్కడ మార్కులు ఎక్కువ వేసినావు అని అడ్వైజ్ చేస్తాం. ఇక్కడ మోడరేషన్ మెథడ్ ఫాలో కాలేదని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇది ఎందుకు జరిగింది అనేది భరత్ అని ఒక్కసారి మీరు గ్రహించాలా. సర్వీస్ కమిషన్ అప్పుడు పేపర్ లీకేజ్లు, జనార్దన్ రెడ్డి గారు రిజైన్ చేయడము ఇవంతా జరిగిన తర్వాత కొత్త చైర్మన్ గారు వచ్చారు, మహేందర్ రెడ్డి గారు. వారికి కొత్త చైర్మన్ కి కేవలం సంవత్సర కాలం మాత్రమే ఉంది. ఆ సంవత్సర కాలంలో తన చైర్మన్ రాగానే తన ఆయంలో ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ప్రిలిమ్స్, మెయిన్స్, తర్వాత వాల్యుయేషన్. అంటే తను డిసెంబర్ లో రిటైర్ అవుతున్నాడని చెప్పేసి వాల్యుయేషన్ లో మరి అది తెలిసి మిస్టేక్ చేశారా, అంటే అడావుడియా, తన ఆయంలో కంప్లీట్ కావాలన్నటువంటి ఇంట్రెస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాల్యుయేషన్ లో చాలా తప్పులు జరిగినాయి అనేది చాలా మంది విద్యార్థులు కానీ అభ్యర్థులు కానీ చెప్తా ఉన్నారు. ఎట్లా తప్పులు జరిగినాయి? ఒక్కొక్కరు దాదాపు 50 నుంచి 100 పేపర్లు దిద్దారు. ఒకరు యావరేజ్ గా 10th క్లాస్ గానీ ఇంటర్మీడియట్ పేపర్స్ కూడా 20 పేపర్లు ఆన్సర్ షీట్స్ మోర్ దాన్ 20 వాల్యుయేషన్ చేయడానికి వీలు లేదని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వీళ్ళు ఎట్లా చేశారు? 50, 60, 70, 100 అంటే అడావుడి. ఇక్కడ ఒక క్వశ్చన్, వాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్ కి బ్లూ ప్రింట్ లాంటిది అట్లా ఏమైనా ఇస్తారా? ఇది రాస్తే ఇన్ని మార్క్స్ ఇవ్వాలి? 100% ఇస్తారు. మరి ఇచ్చినా సరే ఎందుకు ప్రాబ్లం జరిగింది? ఇక్కడ జరిగింది అదే కదా. ఇంకొకటి, రెండోది, ఎగ్జామినర్ కాకుండా వేరే వాళ్ళు పేపర్ పరిశీలించే అధికారం ఉందా? ర్యాండమ్ ఉండకూడదు, ఇంపాసిబుల్, జస్ట్ ఇంపాసిబుల్. మరి మీరు సుప్రీంకోర్టులో మోడరేటర్ అని చెప్పారు కదా, మోడరేటర్ సీనియర్ ప్రొఫెసర్ విల్ బి ఏ మోడరేటర్. సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ విల్ బి ఏ మోడరేటర్. ప్రొఫెసర్స్ మోడరేటర్ ఉండాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తీసుకున్నట్టు, అక్కడ దొరకకపోతే కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకున్నట్టు, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ పనిచేసే ప్రైవేట్ లెక్చరర్స్ తీసుకున్నట్టు జనరల్ గా యూనివర్సిటీ నుంచి తీసుకోవాలి. అదర్ దాన్ ఒకవేళ యూనివర్సిటీ దొరకకపోతే సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ డిగ్రీ కాలేజ్ నుంచి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది ఫాలో కాలేదనేది ఇక్కడ చాలా స్పష్టంగా అనేక ఆధారాలు ఉన్నాయి. తద్వారా కోర్టు దీన్ని తప్పు పట్టింది. ఈ మళ్ళీ 8 months లోగా రివాల్యుయేషన్ చేయాలి, రివాల్యుయేషన్ రిజల్ట్స్ ఇవ్వమని. ఒకవేళ రివాల్యుయేషన్ చేత కాకపోతే ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలనేది కూడా కోర్టు డైరెక్షన్ ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా శరత్ అన్న వాళ్ళ అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నా. ఒకవేళ డివిజన్ బెంచ్ కి పోయినా సర్వీస్ కమిషన్ కి రిలీఫ్ మాత్రం దొరకదు, సుప్రీంకోర్టు పోయినా రిలీఫ్ మాత్రం దొరకదు. అభ్యర్థులు ఇండివిజువల్ ఎవరైనా పోతే వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. కానీ ప్రభుత్వం బేసిజాలకు వెళ్లకుండా, సర్వీస్ కమిషన్ బేసిజాలకు వెళ్లకుండా స్పష్టమైనటువంటి విద్యార్థులకు భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని, దశాబ్ద కాలం అయింది కాబట్టి విద్యార్థులను భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని వెంటనే బేషాలకు వెళ్లకుండా కోర్టు తీర్పుని ఫాలో అవుతూ వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి. మా ఆయనలో కూడా మేము 2014 నుంచి 20 మేము గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసామన్నా. నాట్ ఫర్ తెలంగాణ స్టేట్, ఏపీలో ఉన్నటువంటి స్టేట్ లో ఒకటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక నోటిఫికేషన్ వస్తే సుప్రీంకోర్టు ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి పోస్ట్ డివైడ్ చేసింది. స్టేట్ డివైడ్ అయింది కాబట్టి ఏ స్టేట్ కా స్టేట్ చేయమని 2017 లో మోడరేషన్ మెథడ్ ఫాలో. ఎక్కడ సింగిల్ అక్కడ దాదాపు 200 పోస్ట్ అప్పుడు రిక్రూట్ చేశాం. ఎక్కడైనా ఇట్లాంటి వార్తలు వచ్చాయా? ఇవాళ దే ఆర్ డూయింగ్ జాబ్ నౌ ఆల్రెడీ. డిప్యూటీ తహసీల్దార్స్ కావచ్చు, డిప్యూటీ కలెక్టర్స్ కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వాళ్ళందరూ జాబ్ చేస్తా ఉన్నారు. సో అక్కడ మేము గొప్ప అని చెప్పట్లేదు, కానీ మా ఆయంలో 14 నుంచి 20 వరకు ఎలాంటి ఇట్లాంటి మిస్టేక్స్ చేయకుండా కొన్ని డిలే జరిగి ఉండొచ్చు, తప్పు పట్టట్లేదు. కానీ మేము మ్యాక్సిమం దృష్టి పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి సర్వీస్ కమిషన్ చైర్మన్ గా చక్రపాణి గారు కానీ, మా ఉద్యమ కాలం నుంచి మేము ఈ రిక్రూట్మెంట్ చూసాం కాబట్టి మాకున్న అనుభవం కానీ ఎక్కడా చిన్న మిస్టేక్ లేకుండా జాగ్రత్త పడ్డా మేము క్లీన్ చిట్ గా బయటికి రాగలిగాం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసినాం. పేపర్ లీకేజ్లు, అసలు క్రెడిబిలిటీ, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ భరత్ అన్న. సుప్రీంకోర్టుకి ఎంత గౌరవం ఉంటో యూపీఏ సర్వీస్ కమిషన్ అంత గౌరవం ఉండాలా. యూపీఎస్సీకి ఎంత గౌరవం ఉందో సర్వీస్ కమిషన్ కి అంత విశ్వాసం, నమ్మకం ఉండాలి. లక్షలాది మంది విద్యార్థులతో ముడిపడినటువంటి సంస్థ అది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆ క్రెడిబిలిటీని పెంచే ప్రయత్నం చేయాలి. అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు, ఎవరైనా కావచ్చు. సరే, చైర్మన్ అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఉంటాయి, సెక్రటరీకి అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్వ్యూస్ తీసేసిన తర్వాత అసలు మెంబర్స్ అనే వాళ్ళు నామమాత్రమైన. ఇప్పుడు ఏం చేసి ఉండాల్సింది మీ ఉద్దేశంలో? ఏమేం తప్పులు చేసింది? కోర్టు అబ్జర్వేషన్స్ కాకుండా మీకేమనిపించింది? మీకు అనిపించింది ప్రిలిమ్స్ అంటే ఉన్నటువంటి స్పెసిఫైడ్ గైడ్ లైన్స్ ఉన్నాయి, బిజినెస్ రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అయితే సరిపోయి అంటే మేము అక్కడ ఉన్నటువంటి బిజినెస్ రూల్స్ ని ఫ్రేమ్ చేశాం. మేము
గవర్నమెంట్ జీవో తీసుకొచ్చాం. ఉన్నటువంటి రూల్స్ ఫాలో అయితే మిస్టేక్ జరిగేది కాదు. అడావుడి కొంత తొందరపాటు, తొందర రిజల్ట్స్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉండొచ్చు. మహేందర్ రెడ్డి గారు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆ ఆయనలో తన తొందర రిజల్ట్, నా ఆయనలో నేను రిక్రూట్మెంట్ చేసిన తొందర కంప్లీట్ చేయాలని ఆయన ఇవ్వలే కదా రిజల్ట్, అప్పుడే కదా వచ్చింది. అంటే మహేందర్ రెడ్డి గారు కంప్లీట్ అయిన తర్వాతనే కొత్త చైర్మన్ రిజల్ట్ ఇచ్చారు. బట్ ప్రాసెస్ అయిపోయింది అప్పటికి. తన ఆయంలో ప్రాసెస్ కంప్లీట్ అయింది. కొత్త చైర్మన్ గారు వచ్చి ఇప్పుడు రిజల్ట్స్ ఇచ్చారు. ఏదేమైనా ఇవాళ కోర్టు అబ్జర్వేషన్స్ ని కన్సిడరేషన్ తీసుకొని విద్యార్థి అభ్యర్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని దాన్ని ఫాలో అయితే మంచిదని అభిప్రాయం. బేసిజాలకు వెళ్ళకూడదని నా అభిప్రాయం. ఒకటి భరత్, ఇక్కడ ఒక విషయం సార్, ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు సెంటర్లు వేరే అనేది నాకు తెలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు సార్. ఓన్లీ కోటి ఉమెన్స్ కాలేజీలో అమ్మాయిలకు మాత్రమే దాన్ని కంప్లీట్ గా డివైడ్ చేయడం అనేది అసలు దేశ చరిత్రలో సివిల్స్ లో కూడా అలాంటి సంఘటనలు అయితే నాకు తెలిసే జరగలేదు సార్. మీకు తెలిసి ఏమన్నా జరిగినాయి సార్ విఠల్ సార్? 10th ఇంటర్ లో జరగకూడదు అంటే జెండర్ బేస్డ్ గా సెంటర్ అలాట్మెంట్ ఉండదు. అసలు ఆల్ టికెట్ బేస్డ్ గా సెంటర్ అలాట్మెంట్ ఉండదు. నాట్ బేస్డ్ ఆన్ జెండర్. అట్లా జరగకూడదు, తప్పు, పొరపాటు అట్లా చేయడం. ఏ ఉద్దేశంతో చేశారో ఎందుకు చేశారో తెలియదు కానీ అట్లా చేయకూడదు. ఆల్ టికెట్ బేస్డ్ గానే సెంటర్స్ ఉంటాయి. భరత్ గారు చెప్పండి. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జడ్జి గారు ఒక విషయం పాయింట్అవుట్ చేసినారు తన తీర్పులో. అదేంటంటే ది క్యాండిడేట్ హూ డిడ్ నాట్ ఈవెన్ క్లియర్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పేపర్ స్టిల్ హ్యాడ్ దేర్ అదర్ పేపర్స్ ఎవాల్యుయేటెడ్ అండ్ ఇన్క్లూడెడ్ ఇన్ టోటల్ మార్క్స్ కాంట్రరీ టు ది నోటిఫికేషన్ టర్మ్స్ అని ఒక అబ్జర్వేషన్ చేసినాడు. అది ఎంత హీనమైంది చెప్పండి. ఇప్పుడు దాన్ని హౌ కెన్ ది అదర్ మళ్ళొకసారి చెప్పండి ఏం చేశారు ఎగ్జామ్. సమ్ క్యాండిడేట్ హూ డిడ్ నాట్ క్లియర్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పేపర్. ఇప్పుడు క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ పేపర్ వేస్తేనే మిగతా పేపర్ల ఎవాల్యుయేషన్ జరుగుతుంది. మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ శరత్ అన్న మీకు యాడ్ చేస్తున్నా, ఇంగ్లీష్ పేపర్ ఈజ్ అ క్వాలిఫికేషన్ పేపర్. క్వాలిఫికేషన్ ఆ ఇంగ్లీష్ పేపర్ లో పాస్ అవుతేనే మిగతా పేపర్స్ వాల్యుయేట్ చేయాలి. కరెక్ట్. కాని వ్యక్తులను కూడా మిగతా పేపర్ చేసి మార్క్స్ యాడ్ చేశారన్నది తన అబ్జర్వేషన్ అనుకుంటా బహుశా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అది ఎట్లా తెలిసింది? అది ఎవరి వాళ్ళకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ డీటెయిల్స్ ఇచ్చారు మొన్న వాదన జరిగినప్పుడు. ఓకే, ఒక్క నిమిషం భరత్, ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇంపాసిబుల్ టాస్క్ అని ఒకటి ఉంటది. ఇంపాసిబుల్ టాస్క్ అంటే హ్యూమన్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, యూ కాంట్ ఈవెన్ థింక్ ఆఫ్ సచ్ ఆ రకమైనటువంటి ఎవాల్యుయేషన్ జరుగుతుందని. అక్కడ జడ్జి గారు ఏం పాయింట్అవుట్ చేసినారంటే డబుల్ అండ్ ఈవెన్ ఎలిజిడ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ 1.26 lakh స్క్రిప్ట్స్ ఇన్ 90 days అని. అంటే రెక్కలు వచ్చుకొని ఎగిరిపోయినా గానీ ఇంత పెద్ద స్టూపెండస్ టాస్క్ కుడ్ నాట్ హావ్ బీన్ అకంప్లిష్డ్ విత్ ఇన్ సచ్ ఎ స్మాల్ పీరియడ్ ఆఫ్ 90 days అనేటువంటి మాట జడ్జి గారు మాట్లాడినారు. దీన్ని అప్పలేట్ కోర్టు ఎట్లా ఇగ్నోర్ చేస్తారు చెప్పండి. తర్వాత రెండోది భరత్, ఇప్పుడు మీరు ఎంతమంది అన్నారు కదా టీఎస్పీఎస్సీ ఇండిపెండెంట్ గా ఉంటది, ముఖ్యమంత్రికి బాధ్యత లేదు, అది ఇది అని అన్నారు కదా. ముఖ్యమంత్రికి భరత్ అనే శరత్ అన్న ఇట్ కమ్స్ అండర్ జిఏడి. ఈసీపీఎస్సీ కమ్స్ అండర్ జిఏడి. జిఏడి హెడ్ ఆఫ్ ది జిఏడి సీఎం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. విద్యాశాఖ మంత్రి అంటే మైపాల్ యాదవ్ విద్యాశాఖ మంత్రి అంటే విద్యాశాఖ మంత్రి కిందికి రాదని చెప్పి ముఖ్యమంత్రి కిందికి రాలేదు. ఒక్క నిమిషం, అలా కాదు. ముఖ్యమంత్రి అంటే తాను గొప్పలని తనకు వైపు, తర్వాత ఫెయిల్యూర్స్ అని ఇతరులకు అనేటువంటి అంశం మాట్లాడిన సందర్భంలో మనం ఏం చెప్తాం అంటే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే లోకో పేరెంటీ అని లాలో ఒక కాన్సెప్ట్ ఉంటది. అంటే ముఖ్యమంత్రి, ఒక స్కూల్ ప్రిన్సిపాలు, ఒక డాక్టరు, వీళ్ళు ఎట్లా అంటే తండ్రి లాంటి పాత్ర పోషించాల్సి వస్తుంది. తప్పు ఎవడు చేసినా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి ఒక ఉదాత్తమైన స్వభావంతో ఈ వ్యవహారాలు చేయాల్సి ఉంటుంది తప్ప ప్రత్యర్థులను దునుమాడాలా అనే ఈ రాజకీయ కోణం అనే దాన్ని ఇట్లాంటి వాటిలలో పెట్టద్దు భరత్. తర్వాత రెండోది ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే అల్టిమేట్లీ హూజ్ ఇమేజ్ ఈజ్ ఎఫెక్టెడ్. ఇవాళ ఇతర రాష్ట్రాల్లో, రాజస్థాన్ లో, ఉత్తరప్రదేశ్ లో, ఇంకా ఇతర రాష్ట్రాలలో పేపర్ లీకేజ్లు జరిగినాయి, బీహార్ లో జరిగినాయి. రాహుల్ గాంధీ చాలా పదే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నాడు కదా. అసలు సరి అయినటువంటి ఎగ్జామినేషనే జరపలేని చచ్చు ప్రభుత్వాలు బీజేపీ అని అంటున్నాడు కదా. మరి ఇప్పుడు తెలంగాణలో జరిగిన దీనికి ఆయన ఇచ్చే ఆన్సర్ ఎట్లా ఉంటదండి? ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొంత కొత్త పద్ధతిలో ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే పేపర్ లీకేజ్ కాదు, ఇది
లీకేజ్ వేరు ఇది వేరు. అట్లా లీకేజ్ ఉండదు. అన్నది ఇంకా- మిస్టేక్ కదా, క్రిమినల్ మిస్టేక్ కదా. లీకేజ్ లోపల దొంగతనము వాల్యుయేషన్ ప్రాబ్లం అంటే లాస్ట్ టైం ఈ భరత్ అన్న, it is a గ్రూప్ వన్ mismanagement. గురించి విద్యార్థులు ధర్నా చేసినప్పుడు ఫస్ట్ మేమే డిబేట్ పెట్టాం. అప్పుడు ఎందుకంటే ఈ చర్చలో కాంగ్రెస్ వాళ్ళు లేరు కాబట్టి నేను బ్యాలెన్స్ చేసింది మాట్లాడుతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించి స్పోక్స్ పర్సన్స్ అందరు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారట ఎవరు మాట్లాడొద్దు ఈ ఇష్యూ మీద అని చెప్పి, అందుకని ఎవరు జాయిన్ కాలేదు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే లీకేజీని వాల్యుయేషన్ లో ప్రాబ్లం రెండు ఒకే విధంగా చూడకూడదు కదా, లీకేజ్ ఈజ్ క్రిమినల్ నెగ్లిజెన్స్. భరత్, ఇప్పుడు లీకేజ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇస్ అన్ అఫెన్స్. అది దాంట్లో ఇప్పుడు ఎవరింట్లోనో దొంగతనం పడితే, దొంగతనం జరిగితే దానికి ముఖ్యమంత్రిని బాధ్యులు చేయలేము. కానీ మిస్మేనేజ్మెంట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ది అడ్మినిస్ట్రేషన్. ఒపేసిటీ ఉంది అని జడ్జి గారు చెప్పిన తర్వాత దెర్ ఇస్ అబ్సల్యూట్, ది ప్రొసీజర్ ఇస్ అబ్సల్యూట్లీ ఒపేక్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్ టు అకంప్లిష్ సచ్ టార్గెట్స్ అని జడ్జి గారు మాట్లాడిన తర్వాత దాన్ని కూడా మేము మొద్దుగా ఉంటాము, మేము పట్టించుకోము, సీరియస్నెస్ అర్థం చేసుకోము, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటాము, అప్పీళ్లు వేస్తాము, మాకు డబ్బుంది కాబట్టి ఎవరి మీద యుద్ధం చేస్తున్నారండి ప్రభుత్వం ఆన్ దిస్ అన్ఎంప్లాయిడ్ యూత్. ఒకసారి సుమిత్రా గారి ఒపీనియన్ తీసుకుందాం. టిఎస్పిఎస్సి మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ గారు. నమస్తే అండి భరత్ గారు, శరత్ గారు, మిట్టల్ అండ్ మైపాల్ యాదవ్ గారికి అందరికి. విచారకరం ఈ పరిణామాలు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు గ్రూప్ 1 అభ్యర్థులు. అయినప్పటికీ ఈ కాంగ్రెస్ అన్న సక్రమంగా నిర్వహిస్తుందేమో పరీక్షలు అంటే మరి ఇప్పుడు ఈ పరిస్థితి. గతంలో కేవలం బయోమెట్రిక్ అనే కారణంతోనే పరీక్ష రద్దు చేయించడానికి కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు బయోమెట్రిక్ ఒక్కటే కాదు, అనేక అంశాలు కోర్టు తప్పబట్టినటువంటి చూస్తూ ఉన్నాం. మరి స్త్రీ పురుషులకు వేరు వేరు సెంటర్లు అలాట్ చేయడము, అలాగే పరీక్షా విధానంలో ప్రిలిమినరీకి మెయిన్స్ కి వేరు వేరు ఆల్ టికెట్ నంబర్లు ఇవ్వడము, అలాగే ఇంకా అనేకమైనటువంటి మూల్యాంకనంలో తప్పిదాలు, సంఖ్యలో తప్పిదాలు, ఒక్క అంశం కాదు అనేక తప్పిదాలతో ఇవాళ ఈ పరీక్షల్లో అనేక లోపాలు ఉన్నాయి. ఇందాక మీరు అన్నట్టు మరి ప్రక్షాళన చేసినామని ప్రతి సభలో సమావేశంలో కూడా 15th ఆగస్టు నాడు కానీ స్వాతంత్ర దినోత్సవ వేదికన, గణతంత్ర దినోత్సవ వేదికన ప్రతి సందర్భంలో కూడా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసినాం, మేమేదో సాధించినాం అని చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వము దీనికి ఏ సమాధానం చెప్తుంది? ఇవాళ ఎవరిని రానివ్వకుండా సీఎం గారు మాట్లాడారు, మైపాల్ యాదవ్ గారు అన్నట్టు విద్యాశాఖ మంత్రి అని కాదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఇంకా వాళ్ళ ప్రతినిధులు ఎవరిని పంపించరు. ఏ రకంగా నిరుద్యోగులకు వీళ్ళు భరోసా ఇస్తారు? ఏ రకంగా వీళ్ళకు జరిగిన దాన్ని తప్పు జరిగింది దిద్దుకుందాం, మళ్ళీ పరీక్ష నిర్వహించుకుందాం, లేదా ఏం చేయదలుచుకున్నారో ఎట్లా విద్యార్థులకు నిరుద్యోగులకు వీళ్ళు ధైర్యం చెప్తారు? ఇది చెప్పాలి కదా, బయటకు రావాలి కదా. ఏ రకమైన ప్రక్షాళన జరిగింది, ఏం జరిగింది? గత సభ్యులను టీఎస్పీఎస్సీ బోర్డును తప్పించడమే ప్రక్షాళన, మీరు తప్పుకోమని చెప్పడమే ప్రక్షాళన. ఎంత దాకా తీసుకొచ్చిండ్రు దీన్ని? తప్పుకోకపోతే కనుక నిరుద్యోగులను ఇంటి మీద కుసిగొల్పే స్థాయికి తీసుకొచ్చిండ్రు కదా. ఈ కమిషన్ తప్పుకుంటేనే మేము 2 లక్షల ఉద్యోగ నియామక ప్రక్రియ చేస్తాం, ఏడాది కాలంలో పూర్తి చేస్తామనేటువంటి మాట తీసుకొచ్చి పెట్టిండ్రు కదా. అప్పుడు మేము అనుకున్నాం కదా, సరే మా ఉద్యోగాలు ముఖ్యం కాదు, నిరుద్యోగులకు న్యాయం జరగాలి, నిరుద్యోగులకు మేలు జరగాలి, కానీ మరి మేము తప్పుకోవడం జరిగింది. తప్పుకుంటే వీళ్ళు చేసిన నిర్వాకం ఏంటి? ఇప్పుడు ఎన్ని తప్పిదాలు నాడు జరిగింది. లీకేజ్ జరిగితే మేమే గుర్తించినాం, ఆ ప్రభుత్వమే గుర్తించింది. సారీ, మేమంటే అక్కడ ప్రభుత్వం గుర్తించి నిఘా వ్యవస్థ ద్వారానో మరో రకంగా ప్రభుత్వం గుర్తించిందో, లేకపోతే అప్పుడు టీజీపీఎస్సీ కంప్లైంట్ చేసింది అన్నారు. ఎస్, ప్రభుత్వము గుర్తించింది, టీజీపీఎస్సీ కూడా కంప్లైంట్ చేసింది. బాధ్యత మాది కాబట్టి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. పరీక్ష ప్రభుత్వం రద్దు చేసింది, సీఎం గారు రద్దు చేశారు. అప్పుడు ఇది ఒక విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ఓడిపోవడానికి లీకేజీ కూడా ఒక కారణం. విద్యార్థులకు అంతా కూడా దానివల్ల, సరే రాసిన వాళ్ళు రాయని వాళ్ళు అని కాదు కానీ 2 సార్లు రద్దు కావడం కూడా దానికి కూడా ఒక కారణం అని అన్నారు.
ఇందాక విఠలన చెప్తూ ఆలస్యం జరిగింది. అవును, ఆలస్యం జరిగింది. 2 సంవత్సరాల కరోనా కాలము, రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఇదే గ్రూప్ 1 95% స్థానికులకు వచ్చేటట్టుగా రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఆలస్యం జరగలేదా? ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి ఆలస్యం జరిగింది. అది ఎన్నికల సంవత్సరమే కావడం, మరి దాంతో ఇందాక మైపాల్ యాదవ్ గారు గాని, శరత్ గారు గాని, ఇట్లాంటి వాళ్ళందరూ, అశోక్ గారు గాని ఎన్ని నిరసనలు చేసిండ్రు, ఎంత ప్రయత్నం చేసిండ్రు. నాడు మరి ఇప్పుడు ఇదేదో మేలు జరుగుతుంది, ఇప్పుడు ఏదో బాగు జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి పోరాటాలు ఇప్పుడు ఏ మేరకు ఇదైనాయి? వీళ్ళ ఇది నాడు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఎన్ని సౌకర్యాలు నాడు ప్రభుత్వం ఇచ్చింది. లైబ్రరీలో గాని, కొత్త సిలబస్ కి అనుగుణంగా పుస్తకాలు గాని, కొన్ని చోట్ల అయితే మధ్యాహ్న భోజనాలు కూడా అరేంజ్ చేసినటువంటి సందర్భం చూసినాం. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలే వాళ్ళ శిక్షణ తరగతులు పెట్టి చేసినటువంటి కోచింగ్ సెంటర్లను నిర్వహించినటువంటి అది చూసినాం. ఇప్పుడు ఏమున్నది? ఏం చేస్తా ఉన్నారు? ఎక్కడ నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం ఎక్కడున్నది? 2 లక్షల ఉద్యోగాలు ఎట్టుపోయినాయి, జాబ్ క్యాలెండర్ ఎట్టుపోయింది, పరీక్ష నిర్వహణ విధానం ఏమైపోయింది, మూల్యాంకన విధానం ఏమైపోయింది, అంత గందరగోళం. మాట్లాడే వాళ్ళు లేరు, వాళ్లకు సర్ది చెప్పే వాళ్ళు లేరు. పాపం రాసిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు ఎన్నిసార్లు రాయాలి, జీవితం ఎంత ధారపోయాలి, ఎంత కాలం ప్రిపేర్ కావాలనేటువంటి ఆవేదన ఒకవైపు. మరి అన్యాయం జరిగింది, గెలిచినము, నిలబడ్డామని సంతోషించే వాళ్ళు ఒకవైపు. సరే, ఈ గందరగోళం మధ్య ప్రభుత్వంగా బయటకు వచ్చి చెప్పాలి కదా, సమాధానం చెప్పాలి కదా, మాట్లాడాలి కదా. మౌనం దేనికి సంకేతం? ఓటమికి సంకేతమా? భరత్ గారు, ఒక్క విషయం అండి. ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు? ఎలక్షన్ అయిపోయి పవర్ లోకి వచ్చిన తర్వాత నేను యూపీఎస్సీ చైర్మన్ తో మాట్లాడిన, యూపీఎస్సీ సిస్టమ్ ఎట్లా ఉంది, అసలు ఎంత ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉంది, సేమ్ అట్లాంటి మెథడే తీసుకువస్తున్నామని he took credit for all that reformation that was done in UPSC. ఆయన తను స్వతగా చెప్పినాడు కదా, మనం అడగలేదు. ఆయనే తనకు తానుగా విద్యార్థులకి, తర్వాత నిరుద్యోగులకి విశ్వాసం కలిగించేలాగా ఆయన ఆ రోజు మాట్లాడినాడు. మరి ఏం రిఫార్మేషన్ తెచ్చినట్టు చెప్పండి? ఒకదానికి ఇప్పుడు నేను రిఫార్మేషన్ తీసుకువచ్చినాను, సంస్థను రీజువనేట్ చేసినాను, నేను గొప్ప వాళ్లతో ఈ సంస్థను కాన్స్టిట్యూట్ చేసినాను, ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని పెట్టాను, అవకతవకలు జరగకుండా, అవినీతి జరగకుండా అని చెప్పినాడు కదా. మరి ఇవన్నీ ఇన్ని గందరగోళం కనుక ఉంటే ఇది ఎట్లా? తర్వాత రెండోది, అతను పాయింట్అవుట్ చేస్తున్నాడు జడ్జి గారు ఏమని, కమిషన్ డైరెక్ట్లీ అలౌడ్ రీకౌంటింగ్ and then published the general ranking list without publishing a provisional list, reducing transparency to a zero అన్నాడు. ఇంకా దీని ఇంతకంటే చంపబట్టే ఏం కావాలండి? ఓకే, ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఒక గొడ్డుకు ఒక దెబ్బ, మనిషికి ఒక మాట అంటారు. నిజంగా ప్రజల ప్రభుత్వము, ప్రజల యొక్క మంచి చెడ్డలు చూసే ప్రభుత్వం అయితే ఇంతకంటే సంఘటన ఏది ఉండదు. పెద్ద మనసుతో ముఖ్యమంత్రి నాడు ఏం నిర్ణయం చేయాలా అంటే, ఎస్, జడ్జి గారు పాయింట్అవుట్ చేసినాయని చాలా గ్లేరింగ్ ఎర్రర్స్, ఈ పిల్లలంతా మన పిల్లలు, వీళ్ళకి ఇట్లా అన్యాయం జరగడానికి వీల్లేదు, మాతో పొరపాటు జరిగింది, మేము సరిదిద్దుతాం, వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం, ఇంకా గొప్ప విధానం తీసుకొస్తాం, కొత్తగా ఎగ్జామ్ పెడతాం, అతి త్వరలో పెడతామనే మాట మాట్లాడితే సరే, తప్పులను క్షమించేటువంటి స్వభావం భారతీయులకు ఉంటది. కాబట్టి ఎంత పెద్ద తప్పనైనా ఒక మర్డరర్ను కూడా మనం క్షమిస్తాం. ఇప్పుడు ఇందిరాగాంధీ, మన రాజీవ్ గాంధీ మర్డర్ చేసిన వాళ్ళకి క్షమాభిక్ష పెట్టడానికి సోనియా గాంధీ ఇష్టపడ్డది. అట్లాంటి ఉదాత్తమైన చరిత్ర గల దేశంలో భేషజాలకు పోయి పెద్ద పెద్ద వకీళ్లను పెడతా, అప్పీళ్లను వేస్తా, ఎట్లా సక్సెస్ అయితే చూస్తా, ఇది నా ప్రత్యేకమైన, ఇది నా ఇజ్జత్ కి సవాలంటే మరి దాన్ని మనం చూడాలి. ఇక ప్రజాస్వామ్యం. శరత్ గారు నాడేమో రాహుల్ గాంధీ గారిని పిలిచి మాట్లాడిస్తారు, ఇవాళనేమో మౌనం వహిస్తారు. ఎంతవరకు సమంజసం సార్ ఇది? నిరుద్యోగులతో రాహుల్ గాంధీ గారిని ఐ డోంట్ మేక్ పొలిటికల్ కామెంట్స్, ఎందుకంటే నాకు పాలిటిక్స్ మాట్లాడడానికి అవుట్ సైడ్ ఇతర వేదికలు ఉన్నాయి. నేను పాలిటిక్స్ మాట్లాడతాను, బేసికల్లీ ఐఎమ్ పాలిటిషియన్, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. బట్ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది అకౌంటబిలిటీ, వాట్ ఈస్ ది అకౌంటబిలిటీ ఇన్ ది గవర్నెన్స్? ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నిటికీ బాధ్యుడా కాదా? ఇప్పుడు విన్స్టన్ చర్చిల్ క్వశ్చన్ చెప్పినాడు, సక్సెస్ హెస్ గాట్ మెనీ ఫాదర్స్ అండ్ డిఫీట్ ఈజ్ ఆర్ఫన్ అని. అంటే విజయాలన్నిటికేమో ముఖ్యమంత్రి ఇన్ని క్యాలెండర్లు ఇచ్చినాం, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని పదే పదే ఏ మీటింగ్ లో చూసినా గానీ రాజకీయంగా చెప్పండి. ఇప్పుడు సుమిత్రానంద్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ ఆర్గ్యుమెంటే తీసుకుందాం మీ మీద. ఇప్పుడు మీ హయాంలో మీరు సభ్యురాలుగా ఉన్నప్పుడు లీకేజ్ జరిగింది, అందుకు మిమ్మల్ని రాజీనామా చేయమన్నారు, అంతేనా? బలవంతంగా రాజీనామా. సో వాళ్ళు ఏమంటారంటే,
లీకేజ్ అన్నది క్రిమినల్ నెగ్లిజెన్స్, అది టీఎస్పీఎస్సీ లోంచే ఇన్సైడర్ లోంచే జరిగింది, ఆ ఎంప్లాయీ నుంచే జరిగింది కాబట్టి అది తప్పు. బట్ వాల్యుయేషన్ లో ల్యాప్సెస్ అన్నదానికి, ఎందుకంటే టీజీపీఎస్సీ సభ్యులు దాన్ని ఆ పేపర్ ని చూడలేరు, సభ్యులు కూడా చూడలేరు కదా, చైర్మన్ కూడా చూడొద్దు కదా పేపరు. సో ఇది ఇది ఆర్గ్యుమెంట్. అంటే స్టార్టింగ్ ఎప్పుడైతే గ్రూప్ 1 అభ్యర్థులు అందరూ ధర్నా చేశారో ఎవరు వాల్యుయేషన్ సంబంధించి ఎవరు కూడా సాటిస్ఫై గారు. ఎవరైనా ఏంటంటే నాకే ఎక్కువ మార్కులు వస్తాయి, అవతల వాళ్ళకి ఎట్లా ఎక్కువ మార్కులు వస్తాయి అని ఆర్గ్యూ చేస్తారు. మార్క్స్ విషయంలో దీని విషయంలో ఇది పెద్ద ల్యాబ్స్ ఏమీ కాదు అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. వాల్యుయేషన్ విషయంలో ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉండదు అంటారు. ఒక కలోకియల్ ఎగ్జాంపుల్ భరత్ ఒక కలోకియల్ ఎగ్జాంపుల్. నౌ ఐఎమ్ ప్లేయింగ్ కాంగ్రెస్ లేడు కాబట్టి చర్చను బ్యాలెన్స్ చేసేందుకు నేను కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వదిలేడతాను. ఒక చిన్న ఇష్యూ రేజ్ చేసి వదిలేడతాను. ఇప్పుడు మనం ఒక టైలర్ దగ్గర కొట్టుకొని బట్టలు ఇస్తాం, కుట్టమని దసరాకి మంచి డ్రెస్ కుట్టమని ఇస్తాం. ఇస్తే ఒక ఆయన కుడతాడు, ఒక ఆయన కత్తిరిస్తాడు, ఒక ఆయన తురుపాయలు కుడతాడు, ఒక ఆయన గుండీలు కుడతాడు, ఒక ఆయన జిప్పు కుడతాడు. వీళ్ళందరి బాధ్యత టైలర్ బాయ్ ఇస్తాడా, లేకపోతే మా జిప్పులు కుట్టినోడు కళ్ళు దాగి ఉండే, లేకపోతే గుండీలు కుట్టినోడు కళ్ళు దాగి ఉండే అంటాడా, లేకపోతే ఇంకెట్లా అంటాడు చెప్పండి ఒక మాట. ఇది అట్లా కాదు. ఇట్స్ ఎ ఫినామినన్ డన్ బై డిఫరెంట్ ఇండివిజువల్స్. మీరు సైన్స్ కనుక చదువుంటే లమార్క్ మనకు ఒక ఇది ఉంటది, యూజ్ అండ్ డిస్యూజెస్ కాన్సెప్ట్ లోపల వాళ్ళు ఏమంటారంటే ఇఫ్ ఏ పర్టికులర్ ఫినామినన్ ఈస్ కంట్రోల్డ్ బై మెనీ ఫ్యాక్టర్స్, ది ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ కెనాట్ బి అట్రిబ్యూటెడ్ టు వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అని సైన్స్ లో ఒక విషయం చెప్తారు. మరి ఇంత పెద్ద మేధావులుగా చెప్తున్నాడు కదా, అన్ని సబ్జెక్టుల మీద అపారమైన జ్ఞాన సంపద ఉన్నట్టుగా మాట్లాడడం ఎందుకు? మరి అలాంటప్పుడు హ్యూమిలిటీ ఎందుకు ఉండదండి ముఖ్యమంత్రిలో? బాధ్యతగా ఎందుకు మాట్లాడు? ప్రజల తరఫున ప్రజాప్రభుత్వం కదా, గడీలు వలగొట్టిన ప్రభుత్వం కదా, ఎక్కడ జవాబుదారీతనము? సుమిత్ర గారు, నాడు సిట్టు విచారణ వాల్యుయేషన్ రెండు ఒకటేనా? రెండింటికి డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్ సేమా? ఇప్పుడు వాల్యుయేషన్ ఒకటే సమస్య కాదు కదా సార్. సెంటర్లలో స్త్రీ పురుష నేను ఇంకో ఆరోపణ సార్ ఇక్కడ మేడం, ఒక చిన్న అంశం మేడం. 100 నుంచి 150 ఉద్యోగాలు అమ్మారు, క్రీమ్ పోస్టులను అమ్మారు. దీనిపైన గనక సిబిఐ ఎంక్వైరీ గనక పర్ఫెక్ట్ గా వేస్తే దొంగలు మొత్తం బయటకు వెళ్తారు. నాట్ ఓన్లీ పేపర్ ఎట్లా అమ్మగలుగుతారు? దీన్ని అమ్మడం ఎట్లా పాసిబుల్? సార్ మీరు చూడలేరా సార్? తను కొండ సురేఖ గారు అడగలేరా? ఇంటర్వ్యూ లేదు కదా లేదు కాబట్టి ఎవరికి తెలియకుండానే ఇచ్చేసే పరిస్థితి ఉండొచ్చు. మా బంధువులకు ఉద్యోగం పెట్టేయమని వీడియో రికార్డ్ వచ్చింది కదా, అది గ్రూప్ 1 కాదు. అయినప్పటికీ మిగతా ఉద్యోగాల పరిస్థితి అట్లా ఉండదు. పెట్టించమంటే ఆమె నాకు తెలిసి ఐటీ మినిస్టర్ ను అడిగారు, శ్రీధర్ బాబును ఐటీ మినిస్టర్ ను సాఫ్ట్వేర్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం అడిగారు. ఏ ఉద్యోగం సార్ అది? ఏరోనాటికల్ ఇంజనీర్ ఉద్యోగం. ఏ విమానాలు వడగొట్టాలి మరి? ఉండదు, ఎయిర్లైన్స్ కు రిఫర్ చేయాలి. పైలట్లు చాలా మంది ఉంటారు, అదే గవర్నమెంట్. ఇందాక శరత్ గారు అన్నారు కదా, గుండి గుట్టేవారిది ఇంకొకటిది బాధ్యత కాకుండా పోదు కదా. అట్లా రికమెండేషన్లతో వచ్చిన ఉద్యోగాలు ఏం సాధిస్తాయి, ఏం చేస్తాయి? ఇంకోటి కేసీఆర్ గారు ఆ రోజు సీఎం గారు సిట్ విచారణ, మరి ఇక్కడ ఏ విచారణలు? వీళ్ళు సిట్ విచారణను ఎదుర్కొని తర్వాత ఈడీ కూడా మనీ లాండరింగ్ సంబంధించి ఏమైనా జరిగిందా దీంట్లో అనేటువంటి ఈడీ విచారణ కూడా జరిగింది. దానికి సంబంధం అంటే ఎవరి పిఏలు అయితే సెక్రటరీ గారి పిఏ ద్వారా అయిందని చెప్పేసి సెక్రటరీ గారిని, చైర్మన్ గారిని ఈడీ కూడా విచారించింది. గంటల కొద్ది సమయం కూర్చోబెట్టింది, ఒక్కొక్క రోజు కూర్చోబెట్టి విచారణ. ఇక్కడ మౌనం ఎందుకు? ఏ విచారణకు ఆదేశిస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు? నాడు సిట్టు విచారణ, ఈడీ విచారణ, నేడే విచారణ, సిబిఐ విచారణ ఎందుకు? రాలేదు కాబట్టి సిట్టు దర్యాప్తు ఇంతవరకు ఏమైందో కూడా ఇంతవరకు బయట పెట్టాలి. నిజంగా వీళ్ళు మరి సిట్టు దొంగతనం జరిగిందంటే సిట్టు దర్యాప్తు బయటకు రావాలి కదా, ఇంతవరకు రాలేదు కదా. మరి ఈ ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదు అని? ఒకవేళ జరిగితే ఏమి జరగలేదు కాబట్టి ఏం చేయలేకపోయి. ప్రభాకర్ గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ప్రభాకర్ గారు చెప్పండి. చెప్పండి, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? నాకు అంటే నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నా, సగం శరత్ సార్ కవర్ చేశారు, ఇంకా మిగతా వాళ్ళు కవర్ చేశారు. సో ఈ ప్రొసీజరల్ ల్యాప్సెస్ వెళ్లకుండా నేను నార్మల్ గా టీజీపీఎస్సీ అనేటటువంటి సంస్థ ఈ దేశం మొత్తంలో రాజ్యాంగ పరిధిలో పనిచేసే రాజ్యాంగబద్ధ సంస్థలలో బిగ్గెస్ట్ వరస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏదన్నా ఉన్నదా అంటే ఈ పిఎస్సి ఇన్స్టిట్యూషన్స్. దాంట్లో పనిచేసేటటువంటి చైర్మన్లు కొంతమంది నిజాయితీ పరులు ఉండొచ్చు, కానీ మాక్సిమం పీరియడ్ లో పనిచేసేటటువంటి చైర్మన్లు కానీ మెంబర్స్ కానీ
దానికంటే ముందు ఒక రాజకీయ పార్టీలో ఉండడం, మెంబర్లుగా చేయడం. విఠల్ సార్ బీజేపీలో ఉన్నాడు, సుమిత్రా మేడం టీఆర్ఎస్ లో ఉన్నారు, ఆమె మెంబర్ గా చేసి మళ్ళీ విఠల్ గారు నాకు తెలిసి డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ తర్వాత రాజకీయ పార్టీ నన్ను మాట్లాడనియాలి. నేను హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన. నేను మాట్లాడిన తర్వాత ఒక్క నిమిషం ప్రభాకర్ గారు ఒకటి క్లారిఫై చేయాలి సార్ విఠల్ గారు నేనే చెప్తా. ఒక నిమిషం విఠల్ గారు నేనే చెప్తా. నాకు ఒక్క నిమిషం నేనే చెప్తా, మీరు చెప్పబోయే చెప్తా. ఒక్క నిమిషం విఠల్ గారు నేనే చెప్తా, మీరు చెప్పా. విఠల్ గారు టీఎస్పీఎస్సీ ఒక నిమిషం టీఎస్పీఎస్సీ మెంబర్ కాకముందు రాజకీయ పార్టీ లేరు. ఒక నిమిషం విఠల్ గారు మీ తరపున నేనే చెప్తున్నా. విఠల్ గారు టీఎస్పీఎస్సీ నేను చెప్తాను. ఒక నిమిషం విఠల్ గారు టీఎస్పీఎస్సీ మెంబర్ కాకముందు ఏ రాజకీయ పార్టీ లేరు. టీఎస్పీఎస్సీ మెంబర్ గా రిటైర్ అయిన తర్వాత రాజకీయ పార్టీలు చేరారు. నా పాయింట్ కంప్లీట్ కానివ్వండి. Technically, he may not be member of a political party, but he had political notions, political views. He was 100% politician. భరతన్న నా పాయింట్ చెప్పనియండి. నేను అసలు పాయింటే కంప్లీట్ చేయలేదు. వాళ్ళు మెంబర్ గా చేసిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరిరు, బీజేపీలో చేరిరు అని చెప్పాను నేను. దానికంటే ముందన్నా ఉంటున్నారు, దాని తర్వాత ఉంటున్నారు. కంప్లీట్ గా టీజీపీఎస్సీ గాని ఏపీపీఎస్సీ గాని రాజకీయాలతోటి ముడిపడి ఉన్నటువంటి ఒక దాన్ని ఏమంటారు రిహాబిలిటేషన్ సెంటర్ లాగా మారింది. ఇది చాలా సీరియస్. నా మీద కేసు పెట్టినా సరే. కానీ ఇక్కడ టీజీపీఎస్సీలో చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు పూర్తి బాధ్యత వహించాలి. ఆయన రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు రిటైర్ అయినటువంటి వాళ్ళకి మరి పెన్షన్ వస్తుందో రాదో నాకు సబ్జెక్టివ్ కరెక్షన్. వాళ్ళు తీసుకుంటున్నారు లేరు నాకు తెలియదు. మీరు కాదు మేడం, ఆయన ఒక ఐఏఎస్ అయితే తీసుకుంటాడు కదా, తీసుకుంటాడు. ఆయన మీద ఏ పనిష్మెంట్ లేదు, మెంబర్ల మీద ఏ పనిష్మెంట్ లేదు, వాళ్ళ మీద ఏ ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు, ఏ ఫలితం రాలేదు. బీఆర్ఎస్ ఏమో సిట్టేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏమో నోటీసులు ఎదుర్కొంటది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ తీసుకపోయేమో మూలకు పెడుతుంది. ఇంట్లో ఉద్యోగులు ఎవరెవరైతే విచారణను ఎదుర్కొన్నారో అదే విచారణను ఎదుర్కొన్నటువంటి ఉద్యోగులు ఈ రోజు టీజీపీఎస్సీలో పేపర్లు కూడా వాళ్ళే మేనేజ్ చేస్తూ ఉంటారు. ఎంతో సిగ్గు తప్పినటువంటి వ్యవహారము. ఒకడు దొంగ అని తేలి విచారణకు అటెండ్ అయిన తర్వాత ఆ విచారణ పూర్తయ్యేంత వరకు అదే వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ ఇదే పేపర్లు ఎవాల్యుయేట్ చేయడము ఎంతో దుర్మార్గమైనటువంటి చర్య. ఇంట్లో నష్టపోయింది బీఆర్ఎస్ పార్టీ నష్టపోలే, కాంగ్రెస్ పార్టీ నష్టపోలే, చైర్మన్ నష్టపోలే. ఓటమి కారణం ఇక బీఆర్ఎస్ గురించి మాట్లాడాలంటే నేను 20 నిమిషాలు మాట్లాడతా. ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం మౌనం వహిస్తుంది, ఏం చర్య తీసుకుని ఏం స్పందించింది అంటే కేసీఆర్ ఏ రోజు స్పందించండి నిరుద్యోగుల మీద? ఏ రోజు స్పందించలే కేసీఆర్. అదొక్కటే మీ ఓటమికి కారణం. కేసీఆర్ ప్రెస్ ముందుకు వచ్చి తప్పు జరిగిందిరా పిల్లలారా, నేను మంచిగా కండక్ట్ చేస్తా, మీరు ఊకొండిరా, మీరు ఇప్పుడు ప్రిపేర్ కండిరా అంటే అందరు విద్యార్థులు కూడా టీఆర్ఎస్ కు సపోర్ట్ చేసేవాళ్ళు. మీ మీద జస్ట్ కోపంతో కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ రోజు కూడా గోసను అనుభవిస్తున్నటువంటి చరిత్ర విద్యార్థులకు. ఈ రోజు విద్యార్థులు మీ ప్రభుత్వంలో నష్టపోయారు, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో నష్టపోతూనే ఉన్నారు. ఎవ్రీ టైము దగాపడ్డది ఎవరు అంటే అభ్యర్థులు దగాపడ్డారు. ఎవ్రీ టైము అభ్యర్థులు నష్టపోయారు. వాళ్ళ యవ్వనం నష్టపోయింది, వాళ్ళ తెలివి నష్టపోయింది, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయినాయి. చాలా మంది ఉద్యోగాలు వదులుకొని వాళ్ళ జీతాలు నష్టపోయారు, తీవ్ర మనోవేదనను ఎదుర్కొన్నారు. ఈ రోజు జడ్జిమెంట్ లో జడ్జి రాసిండు, ఏం రాసిండు? 10 నుండి 12 గంటలు ప్రతిరోజు చదివి ఉద్యోగాలు ఎదుర్కొని చదివినటువంటి అభ్యర్థులు టీజీపీఎస్సీ యొక్క నిర్లక్ష్యం అక్కడ రాసిండు. నెగ్లిజెన్సీ అండ్ ఇన్ఎఫిషియన్సీ, అసమర్థత వలన కొన్ని లక్షల మంది విద్యార్థులు మనోవేదనను ఎదుర్కొంటున్నారని చెప్పేసి రాసిండు. దాంతో పాటుగా ఈరోజు నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. శరత్ సార్ చాలా మటుకు కవర్ చేసిండు. దాంట్లో ఇప్పుడు భరత్ సార్ కూడా మాట్లాడుతుండు ఏమని, ఇది టీజీపీఎస్సీ క్రిమినల్ అఫెన్స్ కాదు, టీజీపీఎస్సీకి ఏం సంబంధం ఉంటుంది, ఎవాల్యుయేటర్స్ చేస్తారు అని చెప్పేసి మొత్తం జడ్జిమెంట్ లో కోర్టు ఫైండ్ అవుట్ చేసినటువంటి ఇష్యూస్ ను 2గా విభజించింది. ఒకటి ప్రొసీజరల్ ల్యాప్సెస్ అన్నది, 2 ఎవాల్యుయేషన్ ల్యాప్సెస్ అని చెప్పింది. ప్రొసీజరల్ ల్యాప్సెస్ అంటే ఏంటి సార్? ప్రొసీజరల్ ల్యాప్సెస్ అంటే ఎగ్జామ్ పెట్టడానికి టీజీపీఎస్సీకి రాదు, ఎగ్జామ్ పెట్టేటప్పుడు వివక్షతను పాటించింది, అటు లేడీస్ కి ఒక సెంటర్ జెంట్స్ కి ఒక సెంటర్ వేసినటువంటి చరిత్ర ప్రపంచంలో ఏ ఎగ్జామ్ కు జరగలేదు. ఇంకా టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే
అక్కడ కోర్టు ఉమెన్స్ కాలేజ్, అది ఉమెన్స్ కాలేజ్ కాబట్టి ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే వాష్రూమ్స్ ఉంటాయి కాబట్టి మేము బాయ్స్ కి వేయలేదని చెప్పింది. ఎగ్జామినేషన్ సెంటర్ లో ఒక వాష్రూమ్ ను బాయ్స్ కి పెట్టలేనటువంటి అసమర్థత, ప్రొసీజరల్ ల్యాప్సెస్ అనేది టీజీపీఎస్సీ దగ్గర ఉన్నాయి. రెండోది మీకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం రాసింది జడ్జిమెంట్ లో, పేపర్ 2 కి కీ లేదు, దెర్ ఈజ్ నో కీ ఫర్ ద పేపర్ 2. తర్వాత ఇంకొక విషయం ఏంటి సార్ అంటే పేపర్ 6 కు హైయెస్ట్ మార్కు 100 మార్కులు అని చెప్పింది టీజీపీఎస్సీ. సీల్డ్ కవర్లు ఇచ్చింది జడ్జికి. అసలు 100 మార్కులు వచ్చిన అభ్యర్థులు లేడు సార్ పేపర్ 6 లా. తర్వాత ఈ ఒకటే సెంటర్ నుండి అంటే 18th సెంటర్ 19th సెంటర్ నుండి ఒక్క సెంటర్ నుండి 35% మంది సెలెక్ట్ అయితే మిగతా 26 సెంటర్ల నుండి 5.56% మంది సెలెక్ట్ అయ్యారు. ఇది ఎట్లా అక్సెప్టబుల్ అవుతుంది? ఏ కోర్టుకు పోతే న్యాయం చేస్తుంది? మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఎప్పుడు పెట్టిరు? విద్యార్థులందరూ ఇప్పుడు ఈ సెంటర్ లో పడ్డ వాళ్ళంతా కూడా ఏమైనా కోచింగ్ సెంటర్ లో తీసుకున్న వాళ్ళ ఎట్లా? అట్లేం లేదు సార్. కోచింగ్ సెంటర్ టీజీపీఎస్సీకే క్లారిటీ లేదు సార్. ఎందుకు వాళ్ళని వేసిరు, అసలు ఉమెన్స్ కు ఒక ప్రత్యేకమైనటువంటి సెంటర్ ఎందుకు పెట్టిరు, ఆ మెన్ కూడా ఒక సెంటర్ ఎందుకు పెట్టిరు, ఈ సెంటర్ల నుండి 35% మంది ఎందుకు సెలెక్ట్ అయ్యారు అనేటటువంటి ఒక డౌట్ ఇక్కడ ఈ డౌట్స్ అన్ని కూడా ఇప్పుడు మీరన్న భరత్ సార్ అన్నది నా డౌట్స్ కాదు. ఇప్పుడు ఇది ఎస్ఎస్సిఓ ఇంటర్ ఎగ్జామ్ అనుకుందాం. ఏంటంటే ఒకళ్ళకొళ్ళు చూపించుకొని రాసుకున్న నష్టం ఉండదు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నాకంటే ఎదుటి వ్యక్తికి ఎక్కువ మార్కు వస్తే వాళ్ళకు ఉద్యోగం వస్తుందని ఉంటది కదా, అట్లా చూసి రాతలు జరిగే అవకాశం ఉంటుంది. 40 మందికి ఉద్యోగం రావాలని ఒకటేసారి అగ్రిమెంట్ చేసుకుంటే 40 మంది చూసే రాస్తారు కదా సార్. అదే సార్ ఉద్యోగాలు అమ్మారు అనేది నేను ఆరోపణ చేస్తున్నా. ఇప్పుడు 40 మందికి ఒకటే దగ్గర ట్రైనింగ్ ఇచ్చి మీరు ఇట్లా పరీక్ష రాయాలని చెప్పేసి ఒకటేసారి ట్రైనింగ్ ఇస్తే 40 మంది ఒకటే ఆన్సర్ రాస్తారు కదా, ఒకటే రకమైనటువంటి ఫీడ్బ్యాక్ వాళ్ళకి అందుతుంది కదా. మనకు ఎట్లా జరిగింది అనేది ప్రభుత్వమే చెప్పాలి, ఎట్లా జరిగింది అనేది అంటే చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే 40 మందిలో ఈ కాంపిటేటివ్నెస్ అనేది ఉంటది కదా అంటారు. నిన్నది 40 మందికి ఉద్యోగాలు ఇప్పుడు ఆ 40 మంది తప్పు చేసిరని కూడా మేము అనట్లేదు. కోర్టు ఏమంటుంది అని అంటే ఆ 40 మందికి ఏం ఫీడ్బ్యాక్ వచ్చింది, ఆ 40 మంది ఎట్లా ఒకే రకమైనటువంటి ఇంకా కోర్టు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పింది సార్. ఏమన్నదంటే గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా సేమ్ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటది ఎక్కడైనా. కానీ వరుస నెంబర్లు ఉన్నోనికి సేమ్ మార్కులు ఎట్లా వస్తుందని చెప్పేసి అడిగింది కోర్టు. వరుస నెంబర్లు ఉన్న వాళ్ళకి 26 మందికి సేమ్ మార్కులు వచ్చినాయి సార్. మొత్తం 761 మందికి ఒకే రకమైనటువంటి మార్క్స్ వచ్చినాయి. టీజీపీఎస్ఏ చెప్పింది, ఇది మేము చెప్పట్లేదు. ఓకే, ఏ సబ్జెక్ట్ లో ఈ సేమ్ మార్క్స్ వచ్చినాయి సార్? ఏ సబ్జెక్ట్ టీజీపీఎస్సీ చెప్పలే. టోటల్ మార్క్స్ అందరికి ఎవరో ఒకరికి సేమ్ మార్కులు రావడం సాధారణమే. కానీ వరుస నెంబర్లు ఉన్న వాళ్ళకి సేమ్ మార్కులు ఎట్లా వస్తాయి? దీనికి ఆన్సర్ ఏంది? సీరియస్ ఇష్యూ. మీరు నిన్న జడ్జిమెంట్ లో దీన్ని రేజ్ చేయలేదు సార్. నేను 220 పేజీల జడ్జిమెంట్ నేను కూడా వరుసగా ఎంతమంది 26 హాల్ టికెట్ నెంబర్స్ ఉన్న వాళ్ళకి సేమ్ మార్క్స్ సార్ 26 కాదు 761 మందికి సేమ్ మార్క్స్ వచ్చినాయి సార్. ఓకే, 761 మందిలో సేమ్ మార్కులు వచ్చినాయి. టీజీపీఎస్సీ టేబుల్ల వారిగా వరుస హాల్ టికెట్ నెంబర్స్ ఉన్న వాళ్ళకి 26 మంది ఉన్నారు సార్. 26 మంది ఉన్నారు సార్. అచ్చా, ఏ సెంటర్ అది? ఆ సెంటర్ చెప్పలేదు సార్ టీజీపీఎస్సీ. మనకు క్లారిటీ అదే అంటే జడ్జిమెంట్ లో ఒక్కొక్క నేను మీరు ఫోన్ చేయడానికంటే ముందే నా యూట్యూబ్ ఛానల్లో 220 పేజీలలో ఏం చెప్పారు అనేటటువంటి అంశాన్ని ఒక 40 నిమిషాలు నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 26 మందికి వరుస హాల్ టికెట్ నెంబర్స్ ఉన్న వారికి సేమ్ మార్క్ సస్పిషియస్ యాంగిల్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ఇదేంటి టీజీపీఎస్సీ తప్పు కాదు, ఎవాల్యుయేటర్స్ తప్పు అని చెప్పేసి మీరు చాలా సేపు మాట్లాడుతున్నారు. సరే మీరు అవకాశం ఇచ్చిన దాకా నేను మాట్లాడొద్దు అనుకున్నా కానీ నేను కాదు, నేను చెప్తున్నా. ఎందుకంటే చర్చలో కాంగ్రెస్ వాళ్ళు లేరు కాబట్టి. లాస్ట్ ఒకటి ప్రభాకర్ గారు గ్రూప్ 1 గురించి ఎవరైనా చర్చ పెడుతున్నారు ఏదైనా ఛానల్? సార్ ఇప్పుడు కాదు, అభ్యర్థులు చేసినప్పటి నుంచి 6 నెలల నుంచి మా ఉద్దేశం ఏంటంటే న్యాయం జరగాలి. భరత్ సార్ మీరు ఫస్ట్ నేను ఎందుకంటే నేను మొదలే చెప్పాను కాంగ్రెస్ ప్రతినిధి చర్చలో లేడు, వాళ్ళని ఎవరిని రావద్దు అన్నారు కాబట్టి వాళ్ళ తరపున బ్యాలెన్స్ చేసే కోసం మాట్లాడుతున్నా అని చెప్తున్నా. సార్ ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను, మీరు మిగతా వాళ్ళ దగ్గర కూడా చెప్పండి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పందించకపోవడము, ఈ జడ్జిమెంట్ కి సంబంధించినటువంటి అంశాలలో టీజీపీఎస్సీ ఎట్లా స్పందిస్తుంది అనేటటువంటి అంశాల కంటే కూడా
చాలా మంది చెప్పినట్టుగా ఇక్కడ అంతిమంగా నష్టపోయింది విద్యార్థులే సార్. అది ఉద్యోగం వచ్చి ఆగినోళ్ళు కానీ లేకపోతే ఉద్యోగం రాకుండా ఉన్నటువంటి వాళ్ళు కానీ నష్టపోయారు. అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో నష్టపోయారు, ఇప్పుడు కూడా నష్టపోతారు. ఇప్పుడు కూడా మా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఎవరో ఒకరు ఇప్పుడు జిఏడి తీసుకుంటారా లేకపోతే ప్రభుత్వం తీసుకుంటారా ముఖ్యమంత్రి తీసుకుంటారా, దానికి ఒక బాధ్యత తీసుకొని విద్యార్థులలో నమ్మకం కలిగించేటటువంటి విధంగా జడ్జిమెంట్ లో రాసింది ఏంది, శాంక్టిటీని మీరు నాశనం చేసిరు, ఇంటిగ్రిటీ అనేటటువంటి పదం వాడింది సార్. ఏ సంస్థకి కూడా సుప్రీంకోర్టు హైకోర్టు వాడదు. అది మీకు ఇంటిగ్రిటీ లేదు అని చెప్పింది, ఫెయిర్నెస్ లేదన్నది, ఆనెస్టీ లేదు అని చెప్పింది. ఇక ఇంతకు మించినటువంటి పదాలు వేరే దానికి ఏ రాజ్యాంగబద్ధ సంస్థకి కూడా హైకోర్టు, గౌరవ హైకోర్టు ఇట్లాంటి పదాలు వాడదు. ఇట్లాంటి పదాలు వాడిరంటేనే ప్రభుత్వము రెట్రాస్పెక్షన్ చేయాలి, ప్రభుత్వం వెనక్కి తగ్గాలి. వెనక్కి తగ్గి దీని మీద పూర్తి స్థాయిలో సమీక్ష చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి. లేకపోతే ఇదంతా కూడా నడుస్తుంది. ఇప్పుడు బ్రదర్ చెప్పిన మాటలకు నేను ఏకీభవిస్తూనే, ఇక్కడ ప్రొసీజర్ ల్యాప్సెస్, మిస్ మేనేజ్మెంట్, ఎంటైర్ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో మిస్ మేనేజ్మెంట్ ఉంది చాలా. అంటే తన సర్వీస్ కమిషన్ కి బిజినెస్ రూల్స్ ఉంటాయి, ఆ బిజినెస్ రూల్స్ పాటించకపోవడం అనేది పెద్ద పొరపాటు. ఇక్కడ ఏదేమైనా చాలా తీవ్రమైనటువంటి చర్య వల్ల జరిగింది, నష్టం హలో వింటున్నా చెప్పండి. అన్న, ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇంత సీరియస్ గా మనకు అనుమానాలు వస్తున్నాయంటే, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ కి మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూస్ తీసేశారు. అంటే మిగతా వాడికి ఇంటర్వ్యూ తీసేయడం అంటే ఎవరు పట్టించుకోరు. దిస్ ఈస్ అ గ్రూప్ 1 అయితే నెక్స్ట్ బ్యూరోక్రాట్స్ ఒక 8 to 10 years లో ఐఏఎస్ ఐపీఎస్ లో అయ్యేటువంటి క్యాడర్లు ఉన్నటువంటి పోస్టులు ఇవి వెరీ అందరికి అట్రాక్టివ్ పోస్టులు, ఇవి చాలా ఇంపార్టెంట్ పోస్టులు, ఇవి ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులు, ఇవి అంటే చాలా పోస్టులు. సో దీంట్లో ఇంత పెద్ద దానికి ఇంత పెద్ద అనుమానాలు జరగడానికి కారణం ఏంటంటే, మనకి ఎలాగో ఇంటర్వ్యూలు లేవు, రిటర్న్ ఎగ్జామ్ లో మేనేజ్మెంట్ చేసుకుంటే మనకు జాబ్ వచ్చినట్లే. కానీ మరి ఇంటర్వ్యూలు ఉంటే కూడా గొడవ జరుగుతుంది కదా, ఇంటర్వ్యూలు ఉంటే కూడా మళ్ళీ పంచాయతీ పెడతారు కదా. ఇంటర్వ్యూలు ఎందుకు పెట్టారు? దానిలో ఇదివరకు వెంకట్రామరెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగింది, ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చాయి, మెయిన్స్ లో తక్కువ వచ్చింది, ఇంటర్వ్యూలో ఎక్కువ వచ్చిందని చెప్పారు కదా అప్పుడు కూడా. నేను అంటే మీరు టైం ఇస్తే చాలాసేపు మాట్లాడతాను ఇంటర్వ్యూ విషయంలో. సర్వీస్ కమిషన్ లో రూల్స్ ఫ్రేమ్ చేశాం. ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటప్పుడు క్యాస్ట్, క్రీడ్, బ్యాక్గ్రౌండ్, సోషల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, నేమ్ అన్నింటి బ్యాన్ చేసాం మేము ఇంటర్వ్యూలో. చాలా విషయాలు మాట్లాడొచ్చు, కానీ జరిగింది. ఇంటర్వ్యూ వద్దనుకున్నది చేసిండ్రు, ఓకే. మేము 2017 లో గ్రూప్ 1 కి ఇంటర్వ్యూస్ పెట్టాము. ఇంటర్వ్యూస్ పెడితే ఎక్కడ 1% మా రిమార్క్ కూడా రాలే. సార్ నేను చెప్పేది ఏంటంటే, ఇంటర్వ్యూస్ తీసేయడం ద్వారా గ్రూప్ 1 పోస్ట్ కి రిటర్న్ ఎగ్జామ్ లో మేనేజ్మెంట్ చేసుకుంటే చాలు, మార్కులు మంచిగా వస్తే చాలు, జాబ్ వస్తుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటుందని నేను చెప్పే ఉద్దేశం నాది. అది ఎగ్జామినేషన్ సెంటర్స్ లోనా, ఎక్కడ పొరపాటు జరిగింది, మాస్ కాపింగ్ జరిగిందా, ఒకరి పేపర్ ఒకరు చూసి రాశారా, ఇది జరిగిందనేది వాళ్ళ జడ్జిమెంట్ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సర్వీస్ కమిషన్ బేసిజాలు పోకుండా, ఇప్పుడే ఏదో స్క్రోలింగ్ వస్తా ఉంది, గ్రూప్ 1 పైన అప్పీల్ కి వెళ్లాలనే నిర్ణయం వచ్చినట్టుగా ఉంది. బట్ ఏదైనా ప్రభుత్వము ఒక తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల కోసం, అసలు తెలంగాణ అర్థమైందే నియామకాల కోసం. అట్లాంటి వ్యవస్థలో ఇవాళ ఇంత పెద్ద లక్షలాది మంది నిరుద్యోగుల పొట్టన కొట్టకుండా వాళ్ళ ఆశల పైన నిరాశ వాతావరణం సృష్టించకుండా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం నిరుద్యోగులతో ఓడిపోయింది. కనీసం ఈ ప్రభుత్వం పైన మేము 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం కాలం ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తులు ఇవాళ మరి జరుగుతున్నటువంటి తతంగం గానీ, జరుగుతున్నటువంటి పరిణామాలు నిరుద్యోగుల తీవ్రమైన ఆగ్రహానికి గురిగా వాతావరణం ఉంది. కాబట్టి వాళ్ళని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉందని నేను చెప్పదలుచుకున్నాను. సుమిత్రానంద్ గారు, ఇంకొక విషయం, ఇక్కడ కోర్టు తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది అనేది డెఫినెట్ గా అన్యాయం జరిగింది. 9% రావడం చాలా తప్పు. ఇది 9% అంటే దాన్ని కూడా ఏమంటారు, మెయిన్స్ లో 40% మంది రాస్తే ఫైనల్ గా వచ్చేస్తే 9% మంది సెలెక్ట్ కావడం డెఫినెట్ గా అన్యాయం. తెలుగు మీడియం అయినా తెలుగు అకాడమీ అయినా దీనిలో కూడా నార్మలైజేషన్ జరగాలి. తెలుగు మీడియం వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంటే మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? భరత్ గారు, దానికి సంబంధించి ప్రభుత్వ వాదనలు ఏమున్నాయంటారు? ప్రభుత్వం తరపు వాదనలు, ఇక్కడ తెలుగు సరైన తెలుగు కాదట, తెలంగాణ తెలుగు సరైన తెలుగు కాదట, అందుకే వాళ్ళు వెనుకబడి ఉన్నారు. దురదృష్టకరం. ఆ విధంగా ఎంత సిగ్గుచేటు చర్యలు అవి, ఎంత సిగ్గుచేటు వాదనలు అవి.
ఏ రకంగా సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి గారు వాదించారు. మళ్ళీ ఆయన నాకేమనిపించిందంటే ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇంకో తప్పు, ఒక తప్పును తప్పించుకునేందుకు ఇంకోటి. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదు, వికీపీడియా ప్రామాణికం అంటే భరత్ సార్ జడ్జిమెంట్ లో ఏం చెప్పారంటే టీజీపీఎస్సీ తప్పించుకోవడానికి చూసింది, ఎస్కేప్ కావడానికి చూసింది, కానీ ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగా అకౌంటబిలిటీ తోటి తను అప్డేట్ ఇవ్వలేదని చెప్పేసి చాలా స్పష్టంగా పేర్కొన్నది, చాలా పాయింట్లలో పేర్కొన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కి పేపర్ ఆన్సర్ షీట్స్ ఇచ్చేటప్పుడు, అంటే ఆన్సర్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు అసలు జనరల్ ఇన్స్ట్రక్షన్సే ఇవ్వలేదంటే టీజీపీఎస్సీ. రెండోది తెలుగుకు ఇంగ్లీష్ కి సపరేట్ గా మీరేమైనా ఆన్సర్ మోడల్ ఆన్సర్స్ ఇచ్చారంటే ఆన్సర్ లేదు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటి అని అంటే ఎంతమంది ఎవాల్యూటర్స్ ని పెట్టిరనేటటువంటి అంశం కూడా టీజీపీఎస్సీ ఇప్పటిదాకా చెప్పలేకపోతుంది సార్. ఓకే, బయోమెట్రిక్ కూడా సరైన సమాధానం లేదు. బయోమెట్రిక్ అంశం మీద కూడా సమాధానం సరిగ్గా లేదు. బయోమెట్రిక్ కండక్ట్ ఎందుకు చేయలేదనే దాన్ని నిజంగా కూడా 20 ఏళ్ల నుండి అటు ఏపీపీఎస్సీ గానీ టీజీపీఎస్సీ గానీ విద్యార్థుల యొక్క ఆవేదనకు అంతులేని కన్నీళ్లకు కారణం అవుతుంది తప్ప ఏ ఒక్క వ్యక్తి సక్సెస్ కు కారణం అయితలేవు సార్. ఇవి అట్టర్లీ ఫెయిల్యూర్ ఇన్స్టిట్యూషన్స్ అనిపిస్తుంది నాకైతే. ఒక మన రాష్ట్రమైనా వేరే రాష్ట్రాల్లో కూడా ఇట్లే ఉందా సార్? ఇప్పుడు ఏపీపీఎస్సీ చూడండి, మీరు 3 సార్లు జరిగింది ఎగ్జామ్, క్లర్కులు దిద్దిరంట, ఛాయ్ డబ్బులు దిద్దిరంట పేపర్లు. ఆ గవర్నమెంట్ మీద ఈ గవర్నమెంట్ మూడు సార్లు దిద్దిరు సార్ వాళ్ళు. ఒక్కొక్కసారి ఒక్కొక్క లిస్టు. తెలంగాణలో అదే పరిస్థితి. మరి ఏంది సొల్యూషన్ ఏంది? భరతన్న ఒక మాట నేను చెప్పండి విఠల్ గారు. ఇప్పుడు సొల్యూషన్ చాలా క్లియర్ కట్ బిజినెస్ రూల్స్ ఉన్నాయన్న. 2 times వాల్యుయేషన్ చేయాలి, అంటే ఇద్దరు వాల్యుయేషన్ చేయాలి. ఇద్దరు ఎగ్జామినేషన్ వాల్యుయేట్ చేస్తే ఆ ఇద్దరిని యావరేజ్ మార్క్ చేయాలి. ఇద్దరు యావరేజ్ మార్క్స్ లో 10 to 15% డిఫరెన్స్ ఉంటే థర్డ్ వాల్యుయేషన్ కి వెళ్ళాలి. ఇది ప్రొసీజర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో బిజినెస్ రూల్స్ జరగలేదు అట్లా. ఇప్పుడు ఇద్దరు వాల్యుయేషన్ చేయలేదా? తెలియదు, వాళ్ళు చెప్పట్లేదు కదా. ఇద్దరు వాల్యుయేషన్ తోటి ఇద్దరు మా ఎగ్జామినర్స్ వాల్యుయేట్ చేసి యావరేజ్ చేశారా చెప్పట్లేదు కదా ఏం చేశారు అనేది. ఒకవేళ డిఫరెన్స్ ఇద్దరు వాల్యుయేషన్ తర్వాత మార్క్స్ డిఫరెన్స్ ఉంటే, ఇంకో 10% తేడా ఉంటే థర్డ్ వాల్యుయేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అది చేసిండ్రా? ఇప్పటికైనా ఫాలో. నేను మోడరేషన్ మెథడ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్, చాలా ఉన్నాయి మోడరేషన్ మెథడ్ లో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్ చేయొచ్చు. మొత్తం స్క్రిప్ట్ ని స్కానింగ్ చేసి ఎక్కడైనా ఎవాల్యుయేషన్. కానీ ఇప్పుడు టీజీపీఎస్సీలో నాకు తెలిసి ఎవరున్నా విమర్శలు వస్తున్నాయి. ఎందుకు విఠల్ గారు మీ ఆయనలో కూడా విమర్శలు వచ్చాయి? మా ఆయంలో ఒకే ఒక మా ఆయంలో విమర్శలు వచ్చింది ఒకే ఒక పాయింట్ భరతన్న, మీకు బాగా తెలుసు. 14 నుంచి 20 వరకు రిజల్ట్స్ డిలే వస్తున్నాయి, కోర్టులో కేసులు పడుతున్నాయి అనేది ఫ్యాక్ట్. అప్పట్లో కూడా మా పైన కోర్టు అంటే నోటిఫికేషన్ పైన కోర్టులో కేసులు వేయడం ద్వారా కొంత డిలే అయింది తప్ప ఇలాంటి ల్యాప్సెస్ అయితే అప్పుడు రాలేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకుంటాను, ఇట్లాంటి ల్యాప్సెస్ అప్పుడు రాలేదు. ఉన్నప్పుడు అందరిని తిడుతున్నారు. ఇప్పుడు గంటా చక్రపాణి గారిని తిట్టారు, తర్వాత జనార్దన్ రెడ్డి తిట్టారు, ఇప్పుడు మహేందర్ రెడ్డిని తిట్టారు, బుర్రా వెంకటేశం గౌడ్ గారు తిడుతున్నారు. సో నేను అనేది ఎందుకు సిస్టమ్ ఫెయిల్యూర్ కదా. తిడుతున్నారంటే విమర్శలకు అవకాశం వస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి? ఇప్పుడు టీజీపీఎస్సీ అంటే నెక్స్ట్ టీజీపీఎస్సీ అంటే తీసుకోవడానికి కూడా భయపడతారు. ఎందుకు? ఇది గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరిగి ఆల్మోస్ట్ సంవత్సరం దాటిపోయిన దగ్గర వస్తుంది కదా సార్. ఏ ఒక్కరన్నా టీజీపీఎస్సీ మీద కావాలని విమర్శలు చేసిరా? కావాలని కాదు, విద్యార్థుల ఆక్రందనే కదా. ఈ యూపీఎస్సీ మీద ఎందుకు రావట్లే? తప్పు చేసినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలను అడుగుతున్నారు. యూపీఎస్సీ మీద ఎందుకు రావట్లే? ఎందుకు దీని మీద వస్తుంది? మనం ఎందుకు ఏమంటారు, ఎందుకు మనం ఒక సిస్టమ్ క్రియేట్ చేయలేకపోతున్నాం? ఎక్కడ ఎందుకు సిస్టమ్ క్రియేట్ చేయలేకపోతున్నాం అంటే సార్ ఒక్క చిన్న పాయింట్ చెప్తాను నేను విఠల్ సార్ కి. సన్నిగా మన దగ్గర గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకు ఒక రూల్ ఉంటది, రిజర్వేషన్స్ కి గానీ ఇంకా పేపర్ కి సంబంధించి గానీ. తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఒక రూల్ ఉంటది, టీజీపీఎస్ కి ఒక రూల్ ఉంటది, ప్రభుత్వానికి ఇంకొక రూల్ ఉంటది. ఒకే రాష్ట్రంలో ఒక రిజర్వేషన్ పద్ధతికి, ఒక హారిజాంటల్ రిజర్వేషన్స్ కి 4 పద్ధతులు ఉంటే, ప్రిలిమినరీ కటాఫ్ కు 4 పద్ధతులు ఉంటే అది కోర్టుకు పోక విమర్శకు గురిగాక ఏమైతుంది సార్? ఎందుకు ఒక యూనిఫార్మిటీ ఆఫ్ రూల్స్ తీసుకురావద్దు? ఇలా జీవో నెంబర్ 29 మీద సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, పరీక్ష జరుగుతుంది, దీని మీద సబ్స్టాన్షియల్ ఇంటర్ప్రిటేషన్ మేము చెయ్యము, ఫస్ట్ అయితే పరీక్ష రాయండి అని చెప్తే
ప్రభుత్వం ఏం చెప్పింది, సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చేసింది, సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది, ఇక మాకెవడు అడ్డు లేదు అడుపు లేదు, మేము జీవో నెంబర్ 55 ద్వారానే ప్రిలిమినరీ పెడతామని చెప్పేసి హడావిడిగా పరీక్షలు నిర్వహించింది. రేపో ఎల్లుండో మళ్ళా జీవో నెంబర్ 29 వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు, మళ్ళా దీని మీద కాన్స్టిట్యూషనల్ సబ్స్టాన్షియల్ ఇంటర్ప్రిటేషన్ కావాలని చెప్పేసి అడుగుతారు, మళ్ళా మొదటికి వస్తుంది పద్ధతి. విఠల్ గారు సిస్టమ్ నేను అనేది ఏంటంటే యూపీఎస్సీని నామ్స్ ను ఫాలో అవుతే ఇట్లాంటి విమర్శలు రావు. ఓకే, అది వాళ్ళకి చాలా క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది, జూన్ జూలైలో ప్రిలిమ్స్ రాస్తారు, అక్టోబర్ నవంబర్లో మెయిన్స్ వస్తాయి, ఇంటర్వ్యూస్ డిసెంబర్ లో రాస్తారు. ఒక సంవత్సర కాలం ప్రొసీజర్ లో ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇస్తారు. అది ఆ నామ్స్ ఫాలో అవుతే చాలు. ఇక్కడ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డిసిషన్. మొత్తం టీజీపీఎస్ బాధ్యత కూడా ఇందులో ఉండదు, ప్రభుత్వ బాధ్యత. ఒక నోటిఫికేషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఎందుకన్నా ఏం అవసరం అన్నా చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి రూల్ ఇది. అసలు ఒకసారి శాంక్షన్ పోస్టులకి బడ్జెట్ అలొకేషన్. వాయిస్ కట్ అవుతుంది విఠల్ గారు. అన్నా నేనేమంటున్నట్టన్నా అన్నా వేరే వాయిస్ వినబడుతుంది. ఆటోమేటిక్ గా రావాలి, ఆటోమేటిక్ గా జరగాలి. చంద్రబాబు హయాంలో వచ్చిన రూల్ కాకుండా ఆటోమేటిక్ గా శాంక్షన్ పోస్ట్ వచ్చేయాలి అంతే. శాంక్షన్ పోస్టులకి ఇది నాన్ ప్లాన్ కింద బడ్జెట్ అలొకేషన్, మళ్ళీ క్యాబినెట్ కో పర్మిషన్ అవసరం లేదన్నా. కేరళ మోడల్ ఉంది, నేను నోటిఫికేషన్ ఇచ్చాను. కేరళ మోడల్ లో ఈ కంట్రోలింగ్ అథారిటీ లేదు గవర్నమెంట్ కి. ఏ నోటిఫికేషన్ కూడా గవర్నమెంట్ అడగదు, గవర్నమెంట్ కి అడగాల్సిన అవసరం లేదు. సర్వీస్ ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ సర్వీస్ కమిషన్ కి రాస్తే డిసెంబర్ 31 వరకు ఉన్న వేకెన్సీని జనవరిలో నోటిఫికేట్ చేస్తారు. ప్రొసీజర్ ప్రకారము జాబ్ క్యాలెండర్ ప్రకారం పోతే ఎక్కడ ప్రాబ్లం రాదు. ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి డిలే, ప్రతిదీ గవర్నమెంట్. 1-2 పోస్టులకు కూడా గవర్నమెంట్ పర్మిషన్ అవసరం. ఆ రూల్ పెట్టింది చంద్రబాబు నాయుడు. దాని రూల్ చంద్రబాబు నాయుడు పెట్టినప్పుడు వీళ్ళు ఎత్తేసేయచ్చు కదా. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తేయలేదు, ఈ ప్రభుత్వం ఎత్తేయలేదు. శాంక్షన్ ఆల్రెడీ పోస్ట్ శాంక్షన్ అయినప్పుడు, నాన్ ప్లాన్ బడ్జెట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ మళ్ళీ పర్మిషన్ అవసరం లేదు. ఎస్ఎన్పిసి అని గవర్నమెంట్ సెక్రటేరియట్ లో సర్ప్లస్ మ్యాన్ పవర్ సేల్ పర్మిషన్ తీసుకోవాలని అప్పట్లో రూల్ పెట్టారు. ఆ రూల్ రిలాక్సేషన్ ఈ రోజు వరకు కూడా దిక్కులేదు. చాలా సందర్భాలు అడిగిన ప్రభుత్వానికి. సుమిత్ర గారు కన్క్లూడ్ చేద్దాం చర్చ. భరత్ గారు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసినామన్నారు, అయినా తప్పిదం జరిగింది. మరి ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేస్తారా, ఏం చేస్తారు? ఇప్పుడు ఇక ఎట్లా వ్యవస్థని మారుస్తారు? ప్రక్షాళన ఎక్కడ జరగాలి? ఒక విషయాన్ని అడుగుతాను మేడం, నిజంగా ప్రక్షాళన జరిగిందా? ఓన్లీ సభ్యులను మాత్రమే మార్చారా? విఠల్ అన్న గారు మీరు కానీ సమాధానం చెప్పండి. ఓన్లీ సభ్యులను మాత్రమే మార్చిరా? ఎంప్లాయీస్ ను మార్చిరా? అవుట్ సోర్సింగ్ మార్చిరా? కాంట్రాక్టర్లు మార్చారా? ఎంతమంది ఎంప్లాయీస్ పక్కన పెట్టిరు? కొంత ఎంప్లాయీస్ ఎంతమంది తీసుకున్నారు? దీనికి సమాధానం విఠల్ అన్న చెప్పండి. అన్న అశోక్ భాయ్, ఇప్పుడు అక్కడ ఉన్న కేవలం చైర్మన్ మెంబర్స్ మాత్రమే మారారు. సెక్రటరీ గారు కొత్త ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి రైట్ ఫ్రమ్ అడిషనల్ సెక్రటరీ నుంచి కింది స్థాయి ఉద్యోగులు ఎవరూ మారలేదు. ఆ సర్వీస్ కమిషన్ హెచ్ఓడి సపరేట్ హెచ్ఓడి కాబట్టి మారే ప్రొవిజన్ ఏం లేదు కదా, శాశ్వత. అవసరమైతే డిప్యుటేషన్ మీద బయట నుంచి తీసుకోవచ్చు. సిట్ విచారణ ఎదుర్కొన్న అందరూ అందులోనే ఉన్నారు సార్, అందరూ వాళ్ళే పనిచేస్తున్నారు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్నటువంటి సపరేట్ హెచ్ఓడి కింద అది ఎంటిటీ ఉంది. ఇప్పుడు వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయాలా? అప్పుడు శ్రీనివాసరెడ్డి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉన్న మొత్తం కానిస్టేబుల్ నుంచి కానిస్టేబుల్ నుంచి సీఏ వరకు అందరినీ ట్రాన్స్ఫర్ చేశాడు శ్రీనివాసరెడ్డి పోలీస్ కమిషనర్ ఉన్నప్పుడు. ఆ విధంగా టీఎస్పీఎస్సీ లో ఉన్న వాళ్ళ మొత్తం మంది ట్రాన్స్ఫర్ చేయాలా? చేస్తే చైర్మన్ రాజీనామా చేయాలి, మెంబర్లను రాజీనామా చేయాలి అనేటటువంటి వాదన ఎట్లయితే బలాన్ని చేకూర్చుకొని వాళ్ళు రాజీనామా చేసిరో సేమ్ ఆర్గ్యుమెంట్ అక్కడ పనిచేసేటటువంటి ప్రతి ఉద్యోగికి వర్తిస్తుంది సార్. వాళ్ళెందుకు రాజీనామా చేయొద్దు, వాళ్ళెందుకు ట్రాన్స్ఫర్ కావద్దు? జరిగింది ఉద్యోగుల వల్ల తప్పిదము. సరే, మీ మీద ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది కదా మేడం, తప్పుకున్నాం కదా, దాన్నే ప్రక్షాళనగా చూపించారు కదా. ఇంకా 3.5 సంవత్సరాల పదవీ కాలాన్ని వదులుకున్నాం కదా. సభ్యులు ఆ కమిషన్ వైదొలగడమే ప్రక్షాళన అని చెప్పుకున్నారు కదా, బాకాలు ఊదిండ్రు కదా. మరి ఏం జరిగింది? ఎక్కడ ప్రక్షాళన జరిగింది? సో థ్యాంక్ యూ సుమిత్రానంద్ గారు, విఠల్ గారు, మహిపాల్ యాదవ్ గారు, అశోక్ సార్ గారు, అదేవిధంగా ప్రభాకర్ గారు, అడ్వకేట్ శరత్ గారు. మొత్తానికి గ్రూప్ 1 కు సంబంధించి అభ్యర్థులు వాళ్ళు మొదటి నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ బయట పెట్టినప్పటి నుంచి, అంతకంటే ముందు మార్క్స్ వచ్చినప్పటి నుంచి కూడా జీ తెలుగు న్యూస్ కూడా మనం అప్పటి నుంచే నడుపుతున్నాం. బట్ ఒకటి, హైకోర్టు జడ్జిమెంట్ చదివితే కనుక ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది
ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది, కొన్ని ప్రొసీజరల్ ల్యాబ్స్ కనబడుతున్నాయి, ట్రాన్స్పరెన్సీ లోపించింది. ఇంకా చాలామంది చాలా రకాల ఆరోపణలు చేస్తున్నారు, ఇంత కమ్మారు అంత కమ్మారు, బట్ మేము దానికి బోదలుచుకోలేదు. బట్ ప్రొసీజరల్ ల్యాబ్స్ జరిగింది, ట్రాన్స్పరెన్సీ లేదు. కొన్ని ప్రిలిమ్స్కో హాల్ టికెట్, మెయిన్స్కో హాల్ టికెట్ ఇటువంటి ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత సెంటర్స్ ఎక్స్క్లూజివ్గా ఉమెన్ సెంటర్స్ పెట్టారు. తర్వాత ఒకటి ఇంతకుముందు ప్రభాకర్ గారు చెప్పింది, 26 మంది వరుస హాల్ టికెట్ నెంబర్స్కి ఒకే మార్క్స్ రావడం. అదే గనక నిజమైతే, అదైతే నేను జడ్జిమెంట్ కాపీలో చూడలేదు, అదే గనక నిజమైతే గనక డెఫినెట్గా సంథింగ్ సస్పీషియస్ అయితే కనిపిస్తుంది. చూడాలి మరి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి టీజీపీఎస్సీ నుంచి అందుతున్న లీక్స్ ప్రకారం అయితే డివిజన్ బెంచ్కు వెళ్తారని చెప్తున్నారు. సో చూద్దాం. ఎందుకంటే జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా, సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ సెటిల్ అయింది అనుకున్నారు. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరమే. 21,000 మంది ఎవరైతే మెయిన్స్ రాశారో మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ కావాలా, మళ్ళీ ప్రిపరేషన్కి వాళ్ళు సంవత్సరాల తరబడి ఆల్రెడీ 10 సంవత్సరాలకు పైగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా మనం ఆలోచించాలి. మొత్తానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి గ్రూప్ 1 అపాయింట్మెంట్ లెటర్ రావడానికి 11 సంవత్సరాలకు పైగా పట్టడం అన్నది చాలా బాధాకరం. సిస్టమ్ మొత్తం ప్రక్షాళన చేయాలి. కేవలం మెంబర్సు లేకపోతే చైర్మనే కాదు, అక్కడ ఎంప్లాయీస్ సంబంధించి కూడా సిట్ విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా అక్కడే ఉంటున్నారని చెప్తున్నారు. అవసరమైతే వాళ్ళని డిప్యుటేషన్ మీద పంపించి కొత్తగా అక్కడ ఎంప్లాయీస్ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా మనకు